అండి, బాగున్నారా మీరంతా? ఎవరిని బట్టి? దేవుని బట్టి. చూద్దాం ఒకసారి లూకాసు వార్త 14వ అధ్యాయంలో 16 నుంచి 20 వచనాలు చదువుదాం. లూకాసు వార్త 14వ అధ్యాయము 16 నుంచి 20 వచనాలు మైకు తీసుకొని చదవండి. ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను. అయితే వారందరూ ఏక మనస్సుతో నెపములు చెప్పసాగిరి. మొదటివాడు, నేనొక పొలములు కొని ఉన్నాను, ఆవశ్యకముగా వెళ్ళి దాన్ని చూడవలెను, నన్ను క్షమింపవలెనని నిన్ను వేడుకొనుచున్నానెను. మరి ఒకడు, నేను 5 జతల ఎడ్లను కొనియున్నాను, వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను, నన్ను క్షమింపవలెనని వేడుకొనుచున్నానెను. మరి ఒకడు, నేను ఒక స్త్రీని వివాహము చేసుకొనుచున్నాను, అందుచేత నేను రాలేననెను. అప్పుడు ఆ దాసుడు తిరిగి ఆ ఇంటి యజమానుడు కోపపడి చాలు ఇక్కడ చూద్దాం. ఇక్కడ మరి లూకా మరి చాలా చక్కగా మరి ఇందులో ఈ యొక్క విషయాలు పొందుపరిచారు. మరి ఎన్నిసార్లు మీరు సువార్తలు ఎన్నిసార్లు చదివారో నాకు తెలియదు, కానీ ఇందులో మాత్రం చాలా ప్రత్యేకమైన అంశాలు. ప్రతి ఒక్క సువార్తికుడు ఎవరు? మత్తయ్య కానీ, మార్కు కానీ, లూకా కానీ, అలాగే యోహాను కానీ, వీరందరూ కూడా వారి వారి యొక్క విధానాల్లో చాలా ప్రత్యేకంగా చాలా కొన్ని విషయాలు అందులో రాశారు. మరి ముఖ్యంగా మనం ఈ లూకా గురించి మాట్లాడితే, ఈ లూకాలో మనకి 24 అధ్యాయాలు కనబడతాయి. ఈ 24 అధ్యాయాల్లో కూడా చాలా డీటెయిల్స్ ఎక్కువ ఉంటాయి, ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. మీరు కానీ సరిగ్గా మనసు పెట్టి చదవగలిగితే, ఏదుంది సువార్తే కదా అనుకుంటే కాదు, చాలా విషయాలు ఉంటాయి. మరి ముఖ్యంగా యేసు ప్రభు ఒక శిష్యుడు కూడా కాదు ఈయన. యేసు ప్రభు ఒక శిష్యుడు కూడా లూకా కాదు. లూకా ఎవరు అనేసి అంటే ఒక వైద్యుడిగా అందరికీ తెలుసు, కొంతమందికి మాత్రమే తెలుసు ఆయన ఒక చరిత్రకారుడు అని కూడా. సో లూకాకి 2 పొజిషన్స్, ఒకటి చరిత్రకారుడు, ఒకటి వైద్యుడు. మరి ఆ కాలంలో చాలా ఫేమస్ అన్నమాట. ఒక ఈ రోజుల్లో మనం ఎలా మాట్లాడుతాం, ఎండి, డిజిఓ, అలాగే ఎఫ్ఆర్సి అని ఎలాంటి యొక్క డిగ్రీలు ఇవన్నీ కూడా మరి యొక్క ఫారెన్లో, లండన్లో, యూకేలో, ఇంకా ఇతర దేశాల్లో వారు డిగ్రీలు ప్రొఫెషనల్గా వారు పనిచేసి కొంతకాలం వారు ఎక్స్పీరియన్స్ పొందుకున్న తర్వాత మరలా తిరిగి స్వగ్రామానికి వచ్చినాక వారు చేస్తున్నప్పుడు తనకి చాలా విలువ ఉంటుంది. సో అలా చూసుకుంటే ఈ లూకా అనే ఒక వ్యక్తి మరి ఆ కాలంలో చాలా గొప్ప వైద్యుడు, చాలా ప్రసిద్ధి చెందిన వ్యక్తి. అయితే ఇంకా మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, అందరూ కూడా చరిత్రని ఎవరు కూడా రాయలేరు. అంటే చరిత్ర ఆల్రెడీ ఉన్నదాన్నే మనం దాన్ని చదివి మనం చెప్పగలుగుతాం. అలాంటి యొక్క విషయంలో ఈ యొక్క లూకా అలాంటి వాడు కాదు. ఆల్రెడీ చరిత్రలో జరిగిన విషయాలు ఈయన తెలుసుకొని రాసే విషయంలో ఒక ప్రత్యేకమైన శైలి ఉంటుంది. ఎలా అంటే, ఉదాహరణకి సొదొమ గుమొర్రాలో ఏం జరిగింది అనేసి అంటే, ఏం జరిగిందంటే ఆ పట్టణాన్ని దేవుడు నాశనం చేశాడు కదా. అగ్ని గంధకముల చేత ఆ పట్టణాన్ని దేవుడు నాశనం చేశాడు. అది మనం విన్నాం, ఆదికాండంలో మనం చూసాం ఆ లేఖన భాగాలన్నీ కూడా. వాస్తవంగా నీకు నాకు కూడా తెలియదు, మనం వెళ్ళామా, మనం అసలు పుట్టామా, లేదు కదా. చరిత్రలో ఉన్నదాన్ని నమ్ముతున్నాం. కానీ లూకా అలా కాదు. లూకాకున్న ఒక ప్రత్యేక శైలి ఏంటంటే, ఆయన చరిత్రలో ఉన్నదాన్ని మరి రీఅథెంటికేషన్ చేస్తాడు. అంటే మరలా కన్ఫర్మ్ చేసుకోవడానికి ఎక్కడుంది సొదొమ గుమొర్రా, ఇప్పుడు ఎక్కడుంది అనేది చూసుకుంటే, ఇరాన్లో ఆ దేశంలో ఆ ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఉన్నాక ఆర్కియాలజికల్ యొక్క ఎవిడెన్సెస్తో, అంటే ఈ పురావస్తు శాఖ వారి తవ్వకాల్లో బయటపడిన అంశాలని అవన్నీ కూడా తీసుకొని, అలాగ ప్రతిదీ కూడా చరిత్రలో జరిగిపోయినదంతా విషయంలో ఈయన మరలా వాటి గురించి ఈయన ప్రస్తావిస్తే మాత్రం ఖచ్చితంగా లూకా మాత్రం అలా విని రాయలేదు. ఆయన వినిన దాన్ని కన్ఫర్మ్ చేసుకొని ఆ స్థలానికి వెళ్ళి దాన్ని పరిశీలించి అప్పుడు అథెంటికేషన్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే ఈ లూకా రాసినాక 24 అధ్యాయాల్లో చాలా ఇన్ఫర్మేషన్స్ అంతా కూడా ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఏంటట, అథెంటికేటెడ్ అనమాట. ఇట్ ఈస్ నాట్ ఫ్యాబ్రికేటెడ్. అంటే కల్పించి ఊహించి రాసింది కాదు,
ఆయన జరిగిన దాన్ని నిర్ధారించుకొని వాస్తవాలతో ఆయన ఇందులో పొందుపరిచాడు. సో లూకాకున్న ఒక ప్రత్యేకత అది. సో మరి అలాంటి వ్యక్తి మరి ఉపమానాల్లో కూడా చాలా చక్కగా, ఎందుకంటే మరి ఆయన యేసుప్రభు ఉన్న కాలంలో ఉన్నాడు కనుక మరి ఆయన కూడా చాలా విన్నాడు యేసుప్రభు గురించి. ఈయనకంటూ ఒక ప్రత్యేకమైన ఒక పొజిషనే ఉంది యేసుప్రభు కాలంలో. ఇంకా అపోస్తులైన పౌలు గారితో కూడా జత పనివారిగా కూడా ఆయన పనిచేసిన కాలంలో ఈయన కూడా మరి శ్రమల్లో ఈయన కూడా పాలిభాగస్తుడయ్యాడు. మరి మీరు ఫిలోమోన్ గ్రంథాన్ని కానీ మీరు చదవగలిగితే ఒకటే అధ్యాయం ఉంటుంది. ఫిలోమోన్ పత్రికలో మీరు చూస్తే అందులో 23 ఒకటో అధ్యాయంలో 23, 24లో చూస్తే అక్కడ కొంతమంది ఖైదు చేయబడ్డారు అపోస్తుల పౌలు గారితో పాటు. అందులో కూడా ఈ దేమా ఉన్నాడు, ఈ లూకా ఉన్నాడు, ఇంకా చూడండి అక్కడ ఎవరున్నారు ఒకసారి చదవగలుగుతారా? ఎఫ్రా, మార్కు, అరిస్తార్కు, దేమా, లూకా. హల్లెలూయా. అంటే మీరు ఆలోచించండి, ఈయన సామాన్యుడు కాదు. మీకు తెలిసిన ఒక 2-3 విషయాల్లో ఈయన్ని అలా ఆ లిస్టులో వేయకండి. ఏం తెలుసుకున్నా మనం క్షుణ్ణంగా చరిత్రే కానీ వారు మరి బైబిల్ లేకపోతే వారు కాంట్రిబ్యూషన్స్ అంటే దేవుని పని నిమిత్తము వారు శ్రమపడి మనకు అందించిన ఒక విషయాల్ని క్లియర్గా తెలుసుకోవాలి. సగం మొక్క విని దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు. కనుక ఇలాంటి ఒక గొప్ప వ్యక్తి ఈయన. ఇంకా మీరు గమనిస్తే ఈయన ఎంతో గొప్ప ప్రసిద్ధి చెందిన ఒక వైద్యుడు అని నేను చెప్పుకొచ్చాను కదా. అయితే ఈయన వలన కూడా కాలేనివి కూడా కొన్ని ఉన్నాయి, కొన్ని ఫెయిల్ అయిపోయినవి. ఉదాహరణకి మనకి తెలుసు 12 సంవత్సరాలు రక్తస్రావం గల స్త్రీ విషయం కదా. మరి ఆ 12 సంవత్సరాలు తను ఎంతో బాధపడింది, ఎంతో శ్రమపడింది, చనిపోదామని ఎన్నోసార్లు సూసైడ్ అటెంప్ట్ కూడా చేసుకుంది. తన పేరు కూడా చెప్పాను మీకు, వెరోనికా అని. సో అలాంటి యొక్క స్త్రీని కూడా మేబీ ఖచ్చితంగా, ఎందుకంటే ఆ కాలంలో ఇతడు ప్రసిద్ధి చెందిన ఒక వైద్యుడు కనుక ఇతని దగ్గరికి కూడా వెళ్ళినా కూడా ఇతను కూడా బాగు చేయలేకపోయాడు. అలాంటిది యేసు ప్రభు వారి యొక్క వస్త్రపు చెంగు ముట్టగానే తనకి స్వస్థత వచ్చేసింది. అయితే ఇలాగా మనం మాట్లాడుకుంటే చాలా ఉంటాయి కనుక మనకు సమయం తక్కువ ఉంది కనుక కొన్ని విషయాలు ఇక్కడ చాలా అమూల్యమైన విషయాలు, 3 ప్రధానమైన విషయాలు మనం ఒక లేఖన భాగంలో చదివాం కదా. అందులో చూస్తే మొదటిది చూస్తే ఈ యొక్క దాంట్లో చూడండి, ఒక యజమాని ఉన్నాడట. ఆ యజమాని ఏం చేస్తున్నాడట, తనకు దాసుని పంపించి ఏం చేస్తున్నాడట, కొంతమందికి ప్రత్యేకమైన ఇన్విటేషన్స్ అన్నమాట. అంటే ప్రత్యేకంగా వారిని నువ్వు పిలువు అని చెప్పి ఆ దాసుని పంపించాడు. ఆ దాసుడు వెళ్ళి ఏం చేస్తున్నాడట, మా యజమాని గారు విందు చేయిస్తున్నారు కనుక మీరు ఆ విందుకి హాజరు అవ్వాలని చెప్పి మొదటి వ్యక్తి దగ్గరికి వెళ్తే ఆ వ్యక్తి ఇచ్చినాక సమాధానం ఏంటట, లేదు నాకొక పొలం ఉంది దాన్ని చూసుకోవాలి కనుక నేను రాలేను అని చెప్పేసి ఆయన ఒక సమాధానం చెప్పాడు. సరే, మరి రెండో వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. ఆ రెండో వ్యక్తికి వెళ్ళి కూడా అదే మాట తెలియజేశాడు, మా యజమాని గారు విందు చేయిస్తున్నారు, ఆ విందుకి మీరు రావాలి అని ఆహ్వాన పత్రిక ఇస్తే ఆయన ఏమన్నాడట, లేదు నాకు 5 జతల ఎద్దులు ఉన్నాయి, వాటి యొక్క బాగుబోగులు నేను చూసుకోవాలి, నేను రాలేను, వాటిని పరీక్షించాలి అని ఆయన చెప్పాడట. ఆయన కూడా ఆ విందుకి హాజరు అవ్వలే. మూడో వ్యక్తి దగ్గరికి వెళ్తే ఆ మూడో వ్యక్తి ఏమన్నట, నాకు రీసెంట్గా ఏమైందట, వివాహం అయింది, మరి నా భార్యని నేను చూసుకోవాలని చెప్పి ఆయన అయితే ఈ ముగ్గురు కూడా ఆ ఆహ్వానాన్ని తిరస్కరించారు. ఆ విందుకి పిలిస్తే ఆ విందుకి అటెండ్ అవ్వలేదు, సాకులు చెప్పారు ఈ 3 కూడా. అయితే ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ 3 వాటి యొక్క అర్థం ఏంటి, అది మనకి ఎలా ఉపయోగపడుతుంది, మనకి ఏదన్నా సంబంధం ఉందా, మనకి వాళ్ళకి ఏమైనా సంబంధం ఉందా? సంబంధం లేకుండా దేవుడు ఏది కూడా బైబిల్లో రాయించడు కదా. ఆ సంబంధం ఏంటో అది నీ జీవితంలో ఎలా నువ్వు అప్లై చేసుకోవాలనేది వాక్యం ద్వారా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే చూడండి, నేను అనుకుంటాను ఆ యజమాని గొప్ప ధనవంతుడు. ఇప్పుడు సాధారణంగా ఒక ఉన్నతమైన స్థితిలో ఉంటున్న వ్యక్తి, నీకు అసలు యోగ్యతే లేదు అంటున్న వ్యక్తికి ఒక ఇన్విటేషన్ ఇచ్చాడు అనుకోండి, మీకు ఒక అవకాశం ఇచ్చారనుకోండి, మిమ్మల్ని ఆయన ఒక ప్రత్యేకమైన ఒక హోదా కల్పించి మిమ్మల్ని పిలుస్తున్నారు అనుకోండి,
మీరు దాన్ని తిరస్కరిస్తే మీ అంత మూర్ఖులు ఇంకెవరు ఉండరనే అనుకోవాలి. అది ఎందుకో నేను చెప్తాను. ఎందుకంటే అసలు మీరు వారితో పోల్చుకోలేరు ఏ విషయంలో కూడా. అలాంటిది ఆ వ్యక్తి ఒక ధనవంతుడై మిమ్మల్ని పిలుస్తున్నప్పుడు మీరు ఇలాంటి యొక్క సాకులు చెప్పడం ఎంతవరకు సమంజసమో ఆలోచించాను. అయితే వీళ్ళు ముగ్గురులో చూస్తే ఇక్కడ ఆ గొప్ప ధనవంతుడు అలా చెప్పుకొచ్చాడు. 21లో మనం చూసాం కదా, చదవద్దులేండి, మీరు కావాలంటే నోట్ చేసుకోండి. ఆ యజమానుడు కోప్పడినట్టుందా? కోప్పడ్డా? కోప్పడతారు. ఎవరైనా కోప్పడతారు. ఎందుకంటే మీరు చేయవలసినది, మీకు అర్హత లేనిది మీకు అర్హత కల్పిస్తున్నప్పుడు, మీకు నచ్చినట్టుగా మీరు ప్రవర్తించినప్పుడు సాధారణంగా ఎవరన్నా సహజ సిద్ధం అది, అలాగే కోప్పడతారు. కనుక ఇక్కడ వాళ్ళు చెప్పినాక 3 కారణాలు ఏంటట. మొదటి వాడు ఏం చేస్తున్నాడట, నాకు పొలం ఉంది, పొలం నేను చూసుకోవాలని. ఇంకొకడు 5 జతలు ఎద్దులు, తర్వాత వివాహమైన భార్య గురించి ఆయన మాట్లాడుతున్నాడు. అయితే మొట్టమొదటిగా ఈ విషయాలు మీకు క్లారిటీ రావాలంటే మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అసలు మొదటి వ్యక్తి చెప్పిన కారణం ఏంటి? పొలం అంటున్నాడు కదా. అసలు పొలం అంటే ఏంటో మనం తెలుసుకుంటే అప్పుడు మీకు అర్థమవుతుంది. మీరు అనుకున్నట్టుగా చూడండి. అందుకే నేను చెప్తాను, ఎప్పుడు కూడా తరచుగా నేను కొన్ని విషయాలు తెలియజేస్తాను. రోమపత్రికలో ఉన్న విషయాలు. అక్షరం ఏం చేస్తాట? చంపును అనండి. అక్షరము చంపును కానీ ఆత్మ జీవింపజేస్తుంది. అక్షరార్థంగా మీరు అర్థం చేసుకుంటే మీకు ఒక్క మొక్క కూడా బైబిల్ అర్థం అవ్వదు. ఈ బైబిల్ అంతటినీ కూడా 66 పుస్తకాలని కూడా 4 సూత్రాల ద్వారా మనం అర్థం చేసుకోవాలి. ఏ గ్రంథాన్ని ఏ సూత్రం అప్లై చేస్తే మీకు ఎక్కుతుందో అది మీరు తెలుసుకోవాలి. దీన్ని హెర్మోనిటిక్స్ అంటారు బైబిల్లో, ఈ యొక్క థియాలజీ భాషలో. అయితే అవి ఏవి మాకు మాకు చదివే లేదు, మాకు ఎందుకని అంటే తెలుసుకోండి. లేకపోతే ఇలాగే తప్పుదోవలోకి వెళ్ళిపోతారు మీరు. మీకు అర్థమైందే మీరు చేయాలనుకుంటారు. అది కాదు, దేవుని ఉద్దేశం ఏంటో మీరు తెలుసుకోవాలి. అలాంటి విషయాల్లో దావీదు చాలా క్లారిటీగా ఉన్నాడు. అందుకనే కదా దావీదు గురించి అపోస్తలుల కార్యం 13వ అధ్యాయం 22వ వచనంలో ఆయన దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడంట, ఆయన నా ఇష్టానుసారుడు, హృదయానుసారుడు అంటూ ఏంటంటే నా ఉద్దేశమును నెరవేర్చువాడు. అది కదా కావాలి. అంటే దేవుడు అంటే ఏంటి? అసలు దేవుడే వాక్యమే దేవుడు అంటున్నప్పుడు ఆ లేఖనం ఏం చెప్తుందో కూడా నీకు తెలియకపోతే ఇంకెందుకు నువ్వు? నీ భక్తి ఎందుకు? నీ సీనియారిటీ ఎందుకు? నీ రక్షణ ఎందుకు? ఏవి పని చేయవు. కనుక సరైన రీతిలో వాక్యాన్ని విభజించడం తెలియాలి, దాన్ని అర్థం చేసుకోవడం తెలియాలి. తెలియకపోతే అభిషక్తుల దగ్గర నేర్చుకోవాలి, అంతే. ఇంకో వేరే ఆప్షన్ లేదు. కనుక ఇక్కడ చూద్దాం. ముందు పొలం అంటే ఏంటో, వాక్యం ఏం చెప్తుందో చూద్దాం ఒకసారి. మొట్టమొదటిగా చూద్దాం ఇక్కడ. దానికంటే ముందు కూడా ఒకసారి చూద్దాం ఇక్కడ. అసలు ఈ యొక్క విందు కదా, అసలు ఆ యజమాని ఏం చేయించాలనుకున్నాడండి కదా, ఫస్ట్ అదే కదా. అవన్నీ మనం తెలుసుకుందాం. ముందు యజమాని ఒక ఇంటెన్షన్ ఏంటి? మిమ్మల్ని ఎందుకు పిలాలి? నేను విందుకు పిలాలి. అసలు విందంటే మీ ఉద్దేశం ఏంటి? మీ యొక్క పరిభాషలో అదేనా? కూర్చొని వేసేయడమేనా? అంతేనా? అంతే కదండి. విందంటే అదే. మరి మీరు అదే అంటున్నాను. అక్షరము చంపును, మిమ్మల్ని చంపేస్తుంది. మీరు అలాగనుకుంటే మీరు చచ్చినట్టే. ఇప్పుడు నేను చెప్తాను విందేంటో. నేను చెప్పడం అంటే వాక్యం ఏం చెప్తుందో చెప్తాను. నేనేం రాయలేదు కదా బైబిల్. చూద్దాం ఇక్కడ. అసలు యెషయా గ్రంథంలో ఏం తెలియజేస్తుంది అంటే 25వ అధ్యాయంలో 6వ వచనం చూద్దాం. యెషయా గ్రంథం 25:6 చూద్దాం. ఈ పర్వతము మీద సైన్యములకు అధిపతియగు యెహోవా సమస్త జనముల నిమిత్తము. చూడండి, అక్కడ అండర్లైన్ చేసుకోండి. నేను చెబుతున్న ప్రతిదీ కూడా మీకు ఒక నిధి. అది ఏంటంటే సమస్త జనులు అంటున్నాడు కదా. ఇప్పుడు కంటిన్యూ. సమస్త జనముల నిమిత్తము క్రొవ్విన వాటితో విందు చేయును, మడ్డి మీదనున్న ద్రాక్షారసముతో విందు చేయును, మూలుగు గల క్రొవ్విన వాటితో విందు చేయును. ఓకే, ఇక్కడ యెషయా ప్రవక్త పెద్ద ప్రవక్తల జాబితాలో ఈయన ప్రధానంగా నిలుస్తాడు. ప్రవక్తలందరూ ఒక ఎత్తు, యెషయా ఒక్కడే ఒక ఎత్తు. ఎందుకు అనేసి అంటే అందరూ కూడా డిఫరెంట్ ఒక బ్యాక్గ్రౌండ్స్ వచ్చారు. ఉదాహరణకి చదువు లేనోళ్ళు, లేకపోతే బాగా అతి సామాన్యులు, ఇంకా పోవర్టీ లైన్లో ఉంటున్నవారు, అంటే దరిద్రులుగా ఉంటున్నవారు, పెద్దగా వాళ్ళ జ్ఞానం లేదు. కానీ అందరి ప్రవక్తులతో పోల్చుకుంటే యెషయా ఎలాంటి వాడో తెలుసా? యెషయా ఆయన రాజుల వంశములో నుంచి వచ్చాడు. ఆయన నాన్నగారే రాజు, ఈయన యువరాజుగా కొనసాగుతున్నాడు. అలాంటిది ఒక 14 సంవత్సరాలు అన్నప్పుడు యెషయా ప్రవక్తని దేవుడు ఎన్నుకున్నాడు, పిలిచాడు. ఆ తర్వాత ఆయన
అదంతటిని కూడా విడిచిపెట్టి మరి దేవుని కొరకు మరి నమ్మకంగా పనిచేసి ఆఖరికి హతసాక్షి అయిపోయినాక సందర్భాన్ని మనం చూడగలుగుతాం. మీరు కానీ యెషయా యొక్క బయోగ్రఫీ చదవండి, తెలుసుకోండి. 66 పుస్తకాలు ఒక ఎత్తు, యెషయా గ్రంథం ఒకటే ఒక ఎత్తు. ఎందుకంటే 66 అధ్యాయాలు. ప్రతి ఒక్క పుస్తకం గురించి ఒక అవుట్లైన్స్ అనేది మీకు యెషయా గ్రంథంలో కనబడుతుంది. డెప్త్ ఉండదు కానీ కనబడుతుంది. అంటే ప్రతి ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు అనేక విషయాలు, ప్రతి పుస్తకానికి పరిచయం అంతా కూడా యెషయా ఇచ్చేశాడు మనకి. ఇంకా ఎలాంటి వాడంటే యెషయా బహుభాషావేత్తట. అంటే ఆయనకి సకల శాస్త్రాల మీద కూడా మంచి పట్టు ఉంది. ఎందుకంటే రాజుల వంశం నుంచి వచ్చాడు కనుక. రాజుల వంశంలో రాజు అవ్వాలంటే ఇవి మినిమం క్వాలిటీ రిక్వైర్డ్. కనుక యెషయా అలాంటి ఒక గొప్ప ప్రవక్త. అలాంటి ప్రవక్తని దేవుడు ఎన్నుకున్నప్పుడు ఆటోమేటిక్గా మరి ఆయన ఇచ్చే ఇన్ఫర్మేషను మ్యాటర్ కానీ అలాగే ఉంటుంది. ఆఖరికి ఆయన చనిపోయాక సందర్భాన్ని కూడా మనం చూస్తే చాలా బాధాకరంగా ఉంటుంది. ఎందుకంటే రంపములతో కొయ్యబడ్డాడు ఈ యొక్క యెషయా ప్రవక్త, హతసాక్షి అయిపోయాడు. అయితే అలాంటి వ్యక్తి ఇక్కడ మనకు చెప్తున్నాడు. ఇది కూడా ఎందుకు ఇలా రాయిస్తాడు 25:6లో మనకి ఎందుకు ఇలా చెప్తున్నాడంటే భవిష్యత్తులో జరగబోయేదాన్ని ముందుగా ప్రవచించాడు. ఆ విధంగా అది చదివినప్పుడు మీరు కూడా ఆహా సూపర్ భలే చేస్తాడు ఆయన. ఏంటంటే మూలుగులు, ఇంకేటి ద్రాక్షారసము, ఇంకేటి ఇలాంటివన్నీ కూడా అందులో చేరుస్తున్నప్పుడు అబ్బా భలేగా ఉంటుంది. అంటే ఖచ్చితంగా విందుకు నేను హాజరవ్వాలని ఒక మనసులో ఉంటుందేమో మీ కోరిక. కానీ అది కాదు అక్కడ ఆయన తెలియజేస్తున్నదే వేరు. ఏంటట అక్కడ ఒక పర్వతం గురించి చెప్పాడమ్మా. ఏంటది? ఈ పర్వతముల మీద అని అక్కడ చెప్పాడు కదా. ఇప్పుడు మనం దాని యొక్క కొంచెం లోతుకు వెళ్తే మనకి విషయం అర్థమవుతుంది. ఏంటట ఈ పర్వతం అంటే అక్కడ దేని గురించి మాట్లాడుతున్నాడు? భవిష్యత్తులో జరగబోయే దాని గురించి మాట్లాడుతున్నాడు. గొల్గతా ఆ పర్వతానికి అక్కడ మీరు ఏం చేస్తారట? గొల్గతా అని పెట్టుకోండి. గొల్గతా అంటే ఏంటట? కపాల స్థలం కదా. అంటే ఇక్కడ దేన్ని సూచిస్తుందట? యేసు ప్రభు ఒక బలి గురించి సూచిస్తున్న సందర్భాన్ని ముందుగా ప్రవచన రూపంలో యెషయా ప్రవక్త అక్కడ రాశాడు. ఇంకా ఏం చేస్తున్నాడట? వధించబడిన జంతువు గురించి మాట్లాడుతున్నాడు కదా. ఆ వధించబడిన జంతువు ఎవరు కాదు, యేసు ప్రభువారు. ఇంకా మనం చూస్తే ఆయన సిద్ధపరిచిన విందు అక్కడ మన రాస్తున్నాడు. అయితే మనందరి కొరకు, అందుకే ఇందాక చెప్పాను సమస్త జనముల నిమిత్తమా అంటే ఇక్కడ మనందరి కొరకు సిద్ధపరచబడిన విందు ఏంటో తెలుసా? రక్షణ విందు. అంటే ఇక్కడ ఆయన అలా రాయడానికి కారణం ఏంటంటే ముందుగా జరగబోయేదాన్ని ఆయన ఈ యొక్క భాషలో ఆయన తెలియజేస్తున్నాడు. కనుక మనందరికీ కూడా ఇప్పుడు యేసు ప్రభు అందరికీ ప్రభువా? కొందరికేనా? అందరికీ ప్రభువే. గుర్తుపెట్టుకోండి. అయితే ఎవరైతే యేసు ప్రభువుని అంగీకరిస్తారో వారికే ప్రభువు కాదండి. మళ్ళీ చెబుతున్నా, నువ్వు అంగీకరించినా అంగీకరించకపోయినా యేసు ప్రభు విశ్వగురువు. అవునా? ఆయన సమస్త ఒక జీవికి కూడా ఆయనే, విశ్వానికే ఆయన చక్రవర్తి, ఆయనే రాజు. కనుక అందరికీ ఆయన దేవుడైనప్పుడు, అయితే ఎవరైతే ఆయన్ని ఆహ్వానిస్తారో హృదయంలోకి, ఎవరైతే ఆయన్ని నమ్ముకుంటారో విశ్వసిస్తారో వారికి ప్రత్యేకం, వారి పరిస్థితి వేరు. కానీ సమస్త జనములకి కూడా ఆయనే అధిపతి. హల్లెలూయా. కనుక ఇప్పుడు ఆయన ఏం చేయబోతున్నాడట? ఆయన ఏం ఇవ్వదలుచుకున్నాడట? మనకి ఒక రక్షణ విందుని ఆయన మన కొరకు ఆయన సిద్ధము చేశాడు. సమస్త జనుల కొరకు ఆయన చేశాడు. అయితే ఈ విషయాన్ని గురించి కూడా లూకా సువార్తలో ఒక మాట చూద్దాం. 2వ అధ్యాయంలో 31, 32 వచనాల్లో చూస్తే, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. ఎవరు చెప్తున్నారు ఈ మాట? వృద్ధుడు సిమియోను ఈ మాట తెలియజేస్తున్నాడు. ఏంటట? ఆయనకి తెలుసు. ఎందుకంటే యేసు ప్రభువుని ఒక మెస్సయ్యగా వీళ్ళందరూ కూడా చూస్తున్నారు. ఆ మెస్సయ్య ఈ లోకానికి వస్తారు అని ఆయన తెలుసుకున్నాడు. ఆయన అప్పటికే 89 సంవత్సరాలు 96 years old, 96 సంవత్సరాలు వృద్ధుడు ఈ యొక్క సిమియోను. అంత వయసులో కూడా ఆయన చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఆయన ప్రాణాలను ఏం చేయాలంటే కళ్ళల్లో ఒత్తులేసుకొని చూస్తున్నాడు. ఎందుకంటే నేను చూడాలి, ఆ వ్యక్తిని చూడాలి, ఆ రక్షణకర్తను చూడాలనే నిరీక్షణతో ఆయన ఏం చేస్తున్నాడట? ఎందులో చూస్తున్నాడు? అక్కడ ఆ మందిరంలో చూస్తున్నాడు. యేసు ప్రభు వారిని ఎప్పుడైతే 8వ దినాన్ని ఆ దేవాలయంలోకి తీసుకుని వెళ్ళారో, సున్నతి జరిగించడానికి తీసుకుని వెళ్ళారో,
ఆ సందర్భంలో యేసు ప్రభు వారిని ఎత్తుకున్నవాడు ఈ యొక్క సిమియోను. ఆయన్ని ఎత్తుకుంటాడు. ఎత్తుకొని అప్పుడు పలికిన మాట ఇప్పుడు మనం చదువుతున్నాం. ఏంటట, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. ఎప్పుడైతే చూశాడో ఆ తర్వాత సిమియోను చనిపోయాడు. దిస్ ఇస్ హిస్టరీ అండ్ దిస్ ఇస్ స్క్రిప్చర్స్ అంతా. కాబట్టి మనం ఆలోచిద్దాం. ఇంకా చూస్తే 1 పేతురు 1వ అధ్యాయంలో 5వ వచనంలో కూడా పేతురు గారు కూడా ఒక మాట తెలియజేస్తారు. చూడండి, కడవరి కాలమందు బయలుపరచబడటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలిగినట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. అంటే ఇక్కడ ఏంటంటే కడవరి కాలమందు అంటే ఈ యొక్క మాట రాసినప్పటికీ ఇక ఇందాకలో మనకి సిమియోను తెలియజేస్తున్నాడు కదా, అప్పటికి ఇందాకలో యెషయా ప్రవక్త 25:6లో తెలియజేస్తున్నప్పటికీ కూడా అప్పటికి ఇంకా జరగలేదు. కాబట్టి అంటే భవిష్యత్తులో ఈ విధంగా జరగబోతుంది అని ముందుగా ఆయన చెప్పిన ప్రవచనాన్ని ఈయన చేస్తున్నాడు. అందుకే ఈ యొక్క మాట పాడుతున్నాడు. ఏంటంటే కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ. ఎందుకంటే సిద్ధపడుతున్నాడు కదా యేసు ప్రభు వారి లోకానికి రావాలని. ఆయన మనందరి కొరకు ఏం సిద్ధపరుస్తున్నాడట? ఒక విందు. ఏం విందు అది? రక్షణ విందు. ఇప్పుడు ఆయన విందులోకి ఎవడైతే పాలు పంచుకుంటాడో వాడే రక్షణ పొందుతాడు కదా. ఆయన ఇస్తున్నదే రక్షణ విందు కదా. మరి ఆ రక్షణ విందుకి ఆ యజమాని పిలుస్తున్నప్పుడు నీకేంటి యొక్క పనికి రాని యొక్క సాకులు ఎందుకు చెప్తున్నావు నువ్వు? ఏం చెప్పావు సాకులు? మొదటి సాకు పొలం, రెండోది 5 జతలు ఎద్దులు, మూడోది నాకు ఒక భార్య, నాకు వివాహం జరిగింది అని యొక్క సాకులు. వాళ్ళే చెప్తున్నారా మీరు చెప్తున్నారా? సేమ్ టు సేమ్, ఏమీ తేడా లేదు కదా. సేమ్ టు సేమ్ అప్పుడున్న ప్రజలు ఇప్పుడున్న ప్రజలు ఇంకా రాబోయే తరం వరకు కూడా ఇవే కంటిన్యూ చేస్తారు, అందులో సందేహం లేదు. అయితే ఇప్పుడు చూద్దాం ఇక్కడ అసలు ఆ విందేంటో చెప్పాను నేను కదా. ఆ యజమాని ఇస్తున్న విందు మనం ఎలా అర్థం చేసుకోవాలి, దేవుడు ఏం తెలియజేస్తున్నాడో చెప్పాను. ఇప్పుడు ఆ వ్యక్తులు చెబుతున్న సాకులకి దాని అర్థం ఏంటో తెలుసుకుందాం. మొదటి వ్యక్తి ఏం చెప్పాడు? పొలం అంటున్నాడు కదా. ఆ పొలం ఏంటో అసలు ఏంటో చూద్దాం ఇక్కడ ఒకసారి. ఇక్కడ మత్తయి సువార్త 13వ అధ్యాయము 38వ వచనం చూస్తే అక్కడ స్టార్టింగ్లోనే దానికి క్లారిటీ ఇచ్చేస్తాడు మత్తయి సువార్త 13వ అధ్యాయము 38వ వచనం చదవండి. పొలము లోకము. చాలమ్మా, ఇంక తర్వాత కంటిన్యూ చేసుకొని మీరు. ఏంటంట పొలం అంటే ఏంటట? లోకము. సరిపోయిందా? అంటే పొలం అంటేనే లోకం అంటున్నప్పుడు ఇక్కడ మీరు ఆలోచించండి. లోకం అంటే ఏంటో మనకు తెలుసు. అయితే ఇప్పుడు మనం కొంచెం క్లారిటీ తీసుకుందాం. ఈ యొక్క లోకానికి చక్రవర్తి ఎవరు అని చెప్పాను ఇందాకలా. మాట్లాడాలి. ఎవరండి? యేసయ్యనా? క్లారిటీయా? క్లారిటీ యేసయ్యా? ఓకే, సరే, మీతో పాటు నేను ఏకీవించాల్సి వస్తుంది, నిజమే. కానీ అది ఇప్పుడైతే కాదు. వాస్తవంగా ఈ సృష్టికర్త ఎవరు? యేసు ప్రభు వారే, అందులో సందేహం లేదు. ఎందుకంటే యోహాను సువార్త 1:3 ఏంటట? కలిగినది ఏది కూడా ఆయన లేకుండా కలిగలేదు అంటాడు. హెబ్రీ పత్రికలు చూస్తే ఈ విశ్వాన్ని అంతటిని కూడా ఆయనే చేశాడు. కాబట్టి ఇలా ఒకటి కాదు, బోల్డ్ ఉన్నాయి అని మాట్లాడుకోవాలంటే. అయితే అలాంటి సందర్భంలో మనలందరినీ సృష్టించిన వాడు, ఈ లోకాన్ని అంతటినీ కూడా తయారు చేసిన వాడు యేసు ప్రభువే. కానీ ఆ యేసు ప్రభు అత్యధికంగా ప్రేమించి ఆయన పోలికలో చేసిన మొట్టమొదటి నరుడైన ఆ ఆదాముకి ఈ యొక్క లోకాన్ని అప్పగించాడో లేదా? అంత మీరు ఆశ్చర్యపడక్కర్లేదు. ఆదికాండం 1:28 వెళ్ళిపోండి. అక్కడ 5 రకాలైన ఆశీర్వాదాల్లో మనకు అక్కడ కనబడుతుంది కదా. ఆ చివరి మాట ఏముందట? తర్వాత చివరి మాట అంటే దాని అర్థం ఏంటట? దాని అర్థం ఏంటండి? లోబరుచుకోండి అంటే, మీరు ఏలండి అంటే దాని అర్థం ఏంటి? అది నీకు ఇచ్చా, నీదే కదా, నీ ఇష్టం. అన్నిటి మీద అధికారాన్ని దేవుడు దయచేశాడు కదా. ఆ 26 నుంచి మీరు చదువుకోండి. 26, 27, 28, 29 అని చదివితే మీకు అక్కడ అర్థమవుతుంది. ఇంత పెద్ద సృష్టిని దేవుడు చేసి ఒక మట్టి మనిషి అయినాక ఆదాముకు అప్పగించేశాడు. అంతా కూడా చేతికిచ్చాడు, వెళ్ళరా నువ్వు అని చెప్పి. అలాంటి యొక్క దేవుడు. అయితే అలాంటి యొక్క మానవుడు ఏం చేశాడు? అలా కాలక్రమేపీ ఏమైపోయాడట? ఆడు కాస్త
మరి దేవుడు తినవద్దు అంటున్న ఒక పండు తినడం వల్ల పాపం చేయలేదు. మళ్ళీ చెప్తున్నాను, ఆజ్ఞాతిక్రమమే పాపము కదా. వద్దు అన్న పని చేస్తే అది పాపమే. కాబట్టి పాపంలో వచ్చే జీతం మరణం. కాబట్టి మరి పాపం అనే భూమి మీదకి రావడానికి ఆదామే ప్రధానమైన కారకుడు అయిపోయాడు. సో ఆదాము ఎప్పుడైతే ఈ పని చేశాడో, ఆదాము చేతుల్లో నుంచి అధికారము ఎక్కడికి వెళ్ళిపోయిందట? నీ స్నేహితుడికి వెళ్ళిపోయింది. నాకు తెలుసు మీరు అలాగే ఊపుతారని కదా. ఎవడాడు ఆడి పేరు చెప్పడానికి సీక్రెట్లు మళ్ళా. కనుక ఖచ్చితంగా మరి సాతాను చేతికి వెళ్ళిపోయింది. సాతాను ఇప్పుడు అధికారి ఎవరు? ఇప్పుడు ఎవరండి అధికారి లోకానికి? నేను చెప్పట్లేదు, చూడండి యోహాను సువార్త 14వ అధ్యాయము 30వ వచనం చూడండి. ఇకను మీతో విస్తరించి మాట్లాడను, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధమేమీ లేదు. చాలమ్మా. అలాగే 12:31 కూడా చూస్తే ఆడి పేరు కనబడుతుంది. ఆడుకున్నాక బిరుదు అది ఏంటట? లోకాధికారి వాడు. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది, ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును. చాలమ్మా. కాబట్టి ఇక్కడ మనకు అర్థమైపోయింది ఏంటట? దేవుడే ఈ లోకానికి అధికారి, విశ్వ చక్రవర్తి అయినప్పటికీ కూడా ఆయన పోలికలో తయారు చేయబడిన ఆ మొదటి మానవుడికి దేవుడు అధికారాన్ని ఇస్తే వాడు కాస్త ఇంకొకడికి కట్టబెట్టాడు. ఇప్పుడు ప్రజెంట్ యుగాంతం వరకు కూడా వాడే అధికారి. ఓకే, ఇప్పుడు యేసు ప్రభు వారు కాదండి. విస్తారంగా బోధించాం, మీకు ఎంత లోపలికి వెళ్ళిందో నాకు తెలియదు. కానీ మనకి ఇదివరకు ఫ్రైడేస్లో చాలా విస్తారంగా అసలు మనం ఎందుకు ప్రార్థన చేయాలి అనేది ఒక అంశం మీద నేను మాట్లాడాను, మీకు గుర్తుంటే. యేసు ప్రభు వారు ప్రజెంట్ ఈ లోకానికి అధికారి కాదు, లోక అధికారిగా లేడు. అయినప్పటికీ ఈ లోకంలో మనల్ని దేవుడు ఏ రీతిలో ఆయన కాపాడుతాడు అంటే ఆ ప్రార్థన లింక్ గురించి నేను చెప్పుకొచ్చాను మీకు. సరే, అది పెద్ద సబ్జెక్ట్, ఇప్పుడు మళ్ళీ నేను గుర్తు చేయలేను, చెప్పలేను, వదిలేద్దాం. అయితే ఇప్పుడు చూద్దాం ఏంటట, ఈ పొలం అంటే లోకం కాబట్టి ఈ లోకం అంతా ఎవరి చేతిలో ఉంది? సాతాను చేతిలో ఉంది. కనుక మనకి తెలుసు ఈ లోకంలో ఉన్నదంతా ఏంటంటే వాడి వలన. మొదటి యోహాను 2వ అధ్యాయము 16వ వచనంలో తెలుసు కదా, ఆ 3 విషయాలు కూడా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. మళ్ళీ అక్కడ క్లారిటీ ఇస్తున్నాడు, ఇది ఎవరి వల్ల కలిగినది కాదట, కాదు, లోకముదే. కనుక ఇది తండ్రి వల్ల ఎలాంటి చెత్త అంతా కూడా ఆయన ప్రవేశపెట్టడం, మీరు చేసుకున్నదే. కనుక ఇక్కడ ఆ విషయానికి వస్తే, అందుకనే 2 తిమోతి పత్రికలో ఇక్కడ అపోస్తలుడు పౌలు గారు తిమోతికి ఒక మాట తెలియజేస్తున్నాడు. 4వ అధ్యాయము 10వ వచనాన్ని చూస్తే, తేమా ఇహలోక స్నేహమును స్నేహించి. చాలమ్మా. కాబట్టి భ్రష్టుడు అయిపోయాడు, వాడు వదిలేసాడు. అపోస్తలుడు పౌలు గారిని ఎప్పుడైతే వదిలిపెట్టాడో ఈ లోకంలో భ్రష్టత్వంలో నాకు విచిత్రం అనిపిస్తుంది. ఎందుకంటే ఇవి తరచుగా చదువుతూనే ఉంటాను నేను, అలాగా ఎన్నిసార్లు చదివాను. ఈ 14 పత్రికలు కూడా, రోమా పత్రిక నుంచి హెబ్రీ పత్రిక వరకు ఎన్నిసార్లు చదివాను నాకే తెలియదు. అలాగా నాకు ఆశ్చర్యం అనిపించింది ఏంటంటే, కొంతమంది ప్రస్తావన భలే ఉంటుంది, ఆ తర్వాత మరొక ఎంత వెతికినా కనబడదు. అంటే వారు ఎప్పుడైతే ట్రాక్ తప్పిపోయారో మరలా వారికి ఇంక ఇది లేదు ఇంకా. అలాగే మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయం 20లో కూడా చూస్తే అక్కడ ఒక 2 వ్యక్తులు కనబడతారు. వారు సూపర్గా చేశారు, జతపని వారే, మీలాంటి వాళ్ళే సూపర్గా చేశారు ఒకప్పుడు. ఆ తర్వాత కాలంలో ఏమైపోయిందట, వారు హుమనైను, అలెగ్జాందర్ అన్న 2 వ్యక్తులు కూడా వారిని అపోస్తలుడు పౌలు గారు ఏం చేశారట, ఎవరికి అప్పచెప్పాడమ్మా? అలాగ అప్పగిస్తే పరిస్థితి సూపరు. నాకు అది నేను ఎందుకు, అపోస్తలుడు పౌలు గారు చాలా సాత్వికుడు, చాలా చక్కటి వ్యక్తి కదా, మరి అంతటి దైవ జ్ఞానం కలిగిన ఒక వ్యక్తి, అనేకమైన వరములను అనేక వడిసి పట్టుకున్నాడు కదా, మరి ఇలాంటి వ్యక్తి ఎందుకు క్షమించలేదు, ఎందుకు ఇలా చేయలేదు అంటే, ఆ తర్వాత కాలంలో నాకు అర్థమైన విషయం ఏంటంటే, చూశాడు, వారి వైఖరి మార్చుకోలేదు, వీడు మారడు అని అనుకున్నాడు. ఇంకా వారిని బట్టి సంఘములో అనేకులు చెడిపోతున్నారు, వారి విశ్వాసం బద్దలైపోతుంది. అందుకని ఇంకా తట్టుకోలేక ఏం చేశారట, దేవునికి అప్పగిస్తే మరలా దేవుడు ఎక్కడ కనికరించి వారిని మార్చేస్తాడో అని చెప్పి అపోస్తలుడు పౌలు గారే దేవునికి అప్పగించుకున్న సాతానుకు అప్పగించేశాడు. ఆ లాజిక్ మీరు చేసుకోగలిగితే, అంటే ఆయన
తట్టుకోలేకపోయాడు అనమాట. అంటే అలాంటి యొక్క మొండి జనాంగం ఉంటారు, వారు సరి చేసుకోరు ఎప్పటికీ కూడా. దేవుని పనిలో వాళ్ళు ప్రధానంగా వాడబడడానికి ఇష్టపడరు. ఇలాంటి పనికిరాని సాకులు చెప్తా ఉంటారు, ఇంకేటో చేస్తూ ఉంటారు. కనుక అలాంటి వాళ్ళని తీసుకెళ్ళి సాతానుకు అప్పగిస్తే, మీరు గమనించండి, ఇందాక నేను ఒక వాక్యం చదివించాను. ఫిలోమోను పత్రిక 21లో 23-24 చదివినప్పుడు అక్కడ ఉన్నాడా ఈ దేమ? మీరే చదివారు కదా, దేమ ఉన్నాడా అంటే అక్కడ చెరసాల్లోకి కూడా వెళ్ళిపోయి అపోస్తలుల పౌలు గారికి దన్నుగా ఉంటూ సేవ పరిచర్యలో ఉన్నతంగా వాడబడుతున్న వ్యక్తి ఎక్కడ చూస్తే భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయాడు ఏంటి? అలాగా. ఎందుకంటే లోకంతో స్నేహము, దేవునితో వైరము. ఈ లోకంలో ఏముంది అనేసి అంటే ఇప్పుడు మీరే చెప్తున్నారు, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. పొలం అంటే ఏంటి మీరే చెప్తున్నారు కదా, లోకం కదా. అంటే ఇప్పుడు మొదటి వ్యక్తి ఇచ్చిన ఒక సాక్ ఏంటండి? నాకు ఏముంది, నాకు పొలం ఉందని చెప్తున్నాడు. ఆ పొలాన్ని అంటే వాడు లోకంలో ఉండి తిరగడానికి ఇష్టపడ్డాడు కనుక ఆ యజమానుడు పిలిపించిన విందుకి హాజరు అవడం వాడికి ఇష్టం లేదు. ఆడు సాకు చెప్పాడు. అంటే ఇక్కడ మీరు ఆలోచించండి, దేవుడు ప్రత్యేకించి, అందుకనే పిలువబడిన వారు అనేకులు కానీ ఏర్పరచబడిన వారు కొందరే అన్న వాక్యానికి మీరు అర్థం చేసుకోగలిగితే, ఆ ఏర్పాటు చేయబడిన వారిలో కూడా ఇలాగ అయిపోతే ఎలా? అయితే ఇది అప్పుడే కాదు, భవిష్యత్తులో కూడా ఇది రిపీట్ అవుద్ది. అందుకనే మత్తయి సువార్త 24:24 ఏముందట? సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని కూడా ఏం చేస్తాట? చదవండి, ఇవి మీరు 51 వచనాలు కూడా అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను, మహత్కార్యములను కనబరచెదరు. అదనమాట. అంటే ఆల్రెడీ మీరు ఒక స్టాండర్డ్ ఉంది, మీకు రక్షణ మీరు కాపాడుకుంటున్నారు. మీకు ఏదో కాస్త కోస్త రెండు వాక్యాలు మీకు తెలిసి ఉండొచ్చు. మీరు సూపరు అనుకొని మీరు ఎక్కడ పెడితే అక్కడ పరిగెత్తారు అనుకోండి, మీరు మోసపోయే అవకాశం లేకపోలేదు అని కూడా ముందుగానే ఇక్కడ తెలియజేయబడుతుంది. అందుకనే మత్తయి సువార్త చాలా కీలకమైన అధ్యాయం. మత్తయి సువార్త 24 ఎంత ప్రాధాన్యత ఉందో, లూకా సువార్త 17కి కూడా అంతే ప్రాధాన్యత ఉంది. మీరు అవన్నీ చదువుకోవాలా మీవన్నీ, ఎందుకంటే చివరి దినాల్లో ఉంటున్నప్పుడు మీ విశ్వాసాన్ని మీరు కాపాడుకోవాలి, మీ రక్షణ మీరు కాపాడుకోవాలి. ఏ విషయంలో చిన్నగా మీరు కానీ మిస్ అయితే చాలా ప్రమాదమే. అందుకనే ఇక్కడ చూడండి, మనందరికీ తెలుసు, మీకు ఇంకా ఈజీగా అర్థమవడం కొరకు ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఎంతమంది యొక్క సముద్ర మార్గంలో కానీ లేకపోతే నది మార్గంలో కానీ యొక్క బోట్లో కానీ యొక్క ఏమంటారు షిప్స్లో కానీ ప్రయాణం చేశారు? చేసి ఉంటారు కదా. సో ఈత వచ్చిన వాళ్ళు ఓకే, రాలేని వాళ్ళ పరిస్థితి ఏంటి? అందుకనే ఇలాంటి యొక్క టూరిస్ట్ ప్లేస్లోకి మనం బోట్ రైడింగ్కి వాటికి వెళ్తే వాళ్ళు మనకి ఏమి ఇస్తారు? లైఫ్ జాకెట్స్ ఇస్తారు కదా. అంటే అది సంపూర్ణంగా మిమ్మల్ని కాపాడేస్తుందని కాదు, కానీ అవకాశం ఉంది, మీరు సేవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. తేలుతారు కదా, ఈలోపు ఎవరొకరు సాయం చేస్తారనే ఉద్దేశం. కనుక అంత విస్తారమైన జలాలని మనం చూస్తున్నప్పుడు అది ఒక్కసారిగా చాలా ప్రమాదకరమే అలాంటి జలాల మీద ప్రయాణం చేయడం. సో అందుకనే ఈ యొక్క బోట్లో కానీ షిప్లో కానీ ప్రయాణం చేస్తున్న వాళ్ళు నిజంగా చూస్తే ఆ జలాలు చూస్తున్నప్పుడు విస్తారమైన జలాలు అవి, అది చూడడానికి భయంకరంగా ఉంటుంది. కనుక మనం ప్రయాణం చేస్తున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఆ యొక్క బోట్లో ఉండాలి. బోట్లో సేఫ్ అంటే, బోట్లో ఎంతవరకు సేఫ్ అంటే ఆ జలాలు నీటిలో బోట్లోకి రాలేనంత వరకు. అవునా? చిన్నదే బోటు, నీళ్ళు యొక్క పడవలోకి రాలేనంత వరకు కూడా మీరు సేఫే. కానీ ఆ నీళ్ళు ఎప్పుడైతే జలాలన్నీ కూడా యొక్క పడవలోకి వస్తాయో అప్పుడు మీరు చాలా కష్టమే. అందుకనే ఈ లోకం అనేది ఎలాంటిదట? ఒక విస్తారమైన జలం లాంటిది. ఈ యొక్క లోకములో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు అందుకనే ఏమి ఉండాలట? విశ్వాసం ఉండాలి మనకి. ఇంకా ఈ యొక్క రక్షణని మనం ఏం చేయాలట? జాగ్రత్తగా కాపాడుకోవాలి. అందుకే ఫిలిప్పీ రాసిన పత్రిక 2:12 మనం చివరి భాగంలో చదువుతాం కదా, మీ సొంత రక్షణని ఏం చేయాలట? భయముతోను వణుకుతోను కొనసాగించుకోవాలి. అంటే ఒకవేళ కానీ మీరు యొక్క రక్షణ మార్గంలో మీరు సరైన ప్రయాణంలో కానీ మీరు లేకపోతే
ఆ లోకంలో ఉంటున్నప్పుడు ఈ యొక్క రక్షణ నాకు ఓడ మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు సరిగ్గా లేకపోతే అనుకో, కన్నం ఉందనుకోండి, ఆ లోకం అంతా లోపలికి వచ్చింది అనుకోండి, మీ రక్షణ కూడా మిమ్మల్ని కాపాడదు. అదే ఇక్కడ పొరపాటు జరిగింది. ఇక్కడ దేమ ఈ యొక్క అపోస్తలుడు పౌలు గారితో ఉన్నప్పుడు ఎంతగా శాసించాడంటే చెరసాల్లోకి కూడా వెళ్ళిపోయి అక్కడ ఆయనతో పాటు ఏమన్నా చేయొచ్చు. ఎందుకంటే అప్పట్లో ఈ యొక్క ప్రభుత్వం ఎంత కఠినంగా ఉండదంటే ఈ యొక్క ప్రజల్ని హింసించి వారు చంపేసినా సరే అడిగే దిక్కు లేదు. ఈ సువార్త ప్రకటన నిషిద్ధం. అయితే అలాంటి రోజులు మళ్ళీ వచ్చేస్తున్నాయి, చాలా త్వరగా వచ్చేస్తున్నాయి. మీకు తెలుసా, హైకోర్టులో రీసెంట్గా ఒక ఇది కూడా ఇచ్చారు, జడ్జిమెంట్ ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ల వాళ్ళు ఈ క్రిస్టియన్ కన్వర్ట్స్ అయితే మాత్రం వాళ్ళకి ఎలాంటి యొక్క వర్తించు అనేసి ఒక తీర్పు ఇచ్చారు. ఇప్పుడు మనకి తెలుస్తుంది ఎవరు సరైన ఒక క్రైస్తవులో అనేది బయటపడుతుంది. ఇది మంచిదే, మనకే మంచిది. దేవుడు జల్లిడి పడుతున్న కాలంలో శ్రేష్టమైన గింజలే దేవునికి కావాలి. హల్లెలూయా. అది కొంచెం కఠినంగా బాధగానే ఉండొచ్చు. ఎలా తప్పించుకోవాలి అని అనుకుంటున్నారేమో. ఇప్పుడు మీరు చెప్పగలరా నేను హిందువునని చెప్తారా? చెప్పండి. ఇక్కడ మీకు తెలిసిపోద్ది మీ విశ్వాసానికి పరీక్ష. ఇప్పుడు ఇంకా రానున్న కాలంలో ఇవన్నీ కూడా ఎలాగే అవుతుంది. ఇప్పుడు మళ్ళీ మే 13వ తారీఖున ఈ యొక్క యాంటీ కన్వర్షన్ బిల్లు హీరింగ్ వస్తుంది. ఆ రోజే జడ్జి మారుతున్నాడు. ఇప్పుడు ఏదైతే మనకి ఈ యొక్క యాంటీ కన్వర్షన్ బిల్లు మీద ఎవరైతే చూస్తున్నారో ఆ జడ్జి 13వ తారీఖున మారిపోతున్నాడు. 14వ తారీఖున కొత్త జడ్జి వస్తున్నాడు. అయితే మారిపోయేటప్పుడు ఎలాంటిది అయితే వాయిదా ఇస్తాడా లేకపోతే తీర్పు ఇస్తాడా అనేది మనం ఆలోచించాలి. ఒకవేళ తీర్పు గవర్నమెంట్కి అనుకూలంగా వచ్చింది అనుకోండి, 9 రాష్ట్రాలు కాదు 10 రాష్ట్రాలు అవుతాయి. ఇప్పుడు 10 కూడా కాదు 11 రాష్ట్రాలు అవుతాయి. తెలంగాణ, ఆంధ్ర కూడా అందులోకి వెళ్ళిపోద్ది. గుజరాత్, ఈ యొక్క రాజస్థాను, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఇవన్నీ అలాగే ఛత్తీస్గఢ్, ఇవన్నీ ఎలాగైతే ఇప్పుడు యాంటీ కన్వర్షన్ బిల్లు అమల్లో ఉందో, బెంగళూరు కూడా అంటే కర్ణాటక, ఇది కూడా అయిపోద్ది. కనుక ప్రార్థించండి, తెలుసుకోండి, ఎక్కువ ప్రార్థించండి. కనుక ఇక్కడ మనం చూస్తే ఈ యొక్క దేమ ఏం చేశారట, ఉన్నతంగా అలాంటి వ్యక్తులతో పనిచేసి సహవాసులు ఉంటున్న వ్యక్తి ఎప్పుడైతే ఆయన విడిచిపెట్టి బయటకు వెళ్ళాడో దిక్కు లేకుండా, ఇప్పుడు అడ్రస్ లేదు, తర్వాత ఎంత వెతికినా మీకు దేమ కనబడ్డం, భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఈ లోకం అలాంటిది అని మీకు తెలియజేస్తున్నాను. పొలం అని చెప్తున్నాడు కదా వాడు, పొలం అంటే లోకం అంటున్నారు కదా, ఆ లోకంలో ఉన్నవాడి పరిస్థితి ఇది. అంటే దేవుడు సిద్ధపరిచిన రక్షణ విందుని తురీకరించాడు. సో దేవుడే స్వయంగా రెండ్రా బాబు నేను నీకు అన్నీ ఇస్తానంటే నాకు వద్దు అంటే దాని యొక్క పరివర్తనాలు ఎలా ఉంటాయంటే ఎలా ఉంటాయి అన్నమాట. సో ఇది మొదటిది. మరి రెండో ఒక సాకు చెప్తున్నాడు కదా, రెండో వ్యక్తి ఏం చెప్పాడట అండి, 5 జతలు ఎద్దులు ఉన్నాయట. చూద్దాం దీని గురించి కూడా. అసలు ఆ ఎద్దు మనకి ఏం చేస్తుంది అంటే మీరు సొలొమోన్ని అడగాలి, ఆయనే చెప్తాడు. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. ఎద్దులు లేని చోట గాదె యందు ధాన్యం ఉండదు, ఎద్దుల బలము చేత విస్తారమైన వచ్చుబడి కలుగును. హల్లెలూయా. వచ్చుబడి అనండి అంటే తెలుసా, ఇన్కమ్, ఎర్నింగ్స్ కదా, రాబడి ఏందట. అక్కడ ఎంత చక్కగా వివరిస్తున్నాడు చూడు. ఎద్దులు లేని చోట గాదె యందు ధాన్యం ఉండదు అంటే ఎద్దులు ఏం చేస్తాయండి, పొలంలో తిని పడుకుంటాయా? ఏం చేస్తాయి? పొలం దున్నుతాయి. పొలం దున్నితే రైతుకి ఏంటి లాభం కదా, చక్కగా పండించుకోవచ్చు, ధాన్యం వస్తుంది, అది అమ్ముకోవచ్చు, తినచ్చు, ఆయనకి వచ్చుబడే, అంత రాబడే, ఇదంతా కూడా ఇన్కమ్ అన్నమాట. అంటే ఎద్దులు ఉన్న దగ్గర ధాన్యం ఉంటుంది. అవునా? అంటే నీకు ఆహారం, సమృద్ధి, ఇంకా ధనం. ఈ రోజుల్లో చూస్తే ఆ రెండో వ్యక్తి మనకి ఇస్తున్న సాకు ఏంటట, నాకు 5 జతలు ఎద్దులు ఉన్నాయి, వాటిని నేను పరీక్షించుకోవాలి, వాటిని జాగ్రత్త చూసుకోవాలి, కనుక ఐ కాంట్ కమ్, నేను రాలేను అని చెప్పి ఆ యజమాని విందుని తృణీకరించాడు. ఈ రోజుల్లో కూడా దేవుడు సిద్ధపరిచిన విందు, ఆ రక్షణ విందుని, ఆ రక్షణలోకి రావడం కొరకు సువార్త ప్రకటన విషయంలో చాలామంది ప్రజలు తప్పిదో అయిపోతున్నారు. ఎందుకు తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోతున్నారంటే, ఒకరోజు నీకు జీతం ఎక్కువ వస్తుందనో, లేకపోతే కొంచెం నీకు డబ్బు ఆ రోజు వస్తుందంటే ఆదివారం సంఘానికి కూడా రాకుండా మానేసినాక
గొప్ప మహానుభావులు మన చర్చిలో కూడా ఉన్నారు కదండి. అందరి చర్చిలో ఉంటారు, ఇది మన చర్చికి ప్రత్యేకమే లేదు, ఎక్కడన్నా సరే. అంటే ఇక్కడ ఇన్కమ్ ఈజ్ ఇంపార్టెంట్. చూడండి, దేవునికి తెలుసు నీకంటే నాకంటే నిన్ను నన్ను సృష్టించింది ఆయన కాబట్టి హీ నోస్ ఎవ్రీథింగ్ కదా, ఏది ఇవ్వాలనేది. ఒకప్పుడు మీరే అలాంటి సందర్భాల్లో దాటుకొని ఛేదించుకొని సంఘాన్ని విడవకుండా వచ్చిన వాళ్ళు ఈ రోజుల్లో కూడా మీకే తెలుసు. అప్పులా ఇంకేదన్నా ఎక్స్వైజెడ్ డజంట్ మ్యాటర్. కానీ గుర్తుపెట్టుకోండి, ఈ రోజుల్లో కూడా ఇలాంటి యొక్క సాకులు లేవా అంటే విస్తారంగా వినబడుతున్నాయి. ఆ వ్యక్తి చెప్పినది ఏంటట, నాకు 5 జతలు ఎద్దులు ఉన్నాయి, వాటిని పరీక్షించాలి, జాగ్రత్తగా చూసుకోవాలి, కనుక నేను రాలేను అని చెప్పేశాడు. కనుక ఈ లోకములో చాలామంది దేని కొరకు ప్రయాసపడుతున్నారట, ధనము కొరకు. అయితే ధనం గురించి కూడా అపోస్తలుడు పౌలు చాలా చక్కగా చెప్తాడు. ఏంటట, ధనాపేక్ష కదా సమస్త కీడులకు మూలం అట. అత్యధికంగా ఎక్కువ నేను చేయాలి. అయితే చాలామంది కొన్ని ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వచ్చు. లేదండి, మేము అత్యధికంగా మాకేం వద్దండి, ఏ రోజు ఆహారం ఆ రోజు ఉంటే సరిపోద్దండి, మంచిదే. కానీ ఆ రోజు అంటున్నప్పుడు అది దేవుని దినంగా ఉంటున్నప్పుడు, దేవునికి ప్రాధాన్యత లేకుండా నువ్వు ఆహారం కోసం ప్రయాసపడుతూ వెళ్తున్నప్పుడు అది నీకు ఎప్పటికన్నా అది నష్టమే. మేబీ ఆ రోజు నీకు రెగ్యులర్గా వచ్చేదానికంటే ఇంకెక్కువ రావచ్చేమో, మేబీ సంపాదించుకోవచ్చు, కాదనట్లే, కానీ అది మీకు నష్టం. దాని యొక్క ప్రాముఖ్యత తెలిసిన వారు దాన్ని అనుభవిస్తున్నారు. ఒకప్పుడు నేను ఇలా ఉన్నాను, ఇప్పుడు నేను లేకపోతున్నానంటే మీరు ఆలోచించుకోవాలి. కనుక ఆ వ్యక్తి అలాంటి యొక్క విషయాన్ని చెప్తున్నాడు. అయితే ఈ విషయంలో మనకి ఒక మంచి మాదిరిగా, ఒక చక్కటి ఉదాహరణగా ఉంటున్న వ్యక్తి మనం చూద్దాం. ఇక్కడ ప్రవక్త అయిన ఎలీషా ఎంతమందికి తెలుసు? అందుకే చెప్పాను ప్రవక్త అయిన ఎలీషా అని, అందరికీ తెలుసు కదా. మరి ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు చూడండి ఒకసారి. మొదటి రాజుల గ్రంథంలో 19వ అధ్యాయము 20-21 వచనాలు చదువుదాం. మొదటి రాజులు. అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి, నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని తిరిగి వచ్చి నిన్ను వెంబడించదనని చెప్పి అతనిని సెలవడగగా, అతడు పోయి రమ్ము, నా వలన నీకు నిర్బంధము లేదని చెప్పెను. అందుకతడు అతనిని విడిచి వెళ్ళి కాడి ఎట్లను తీసి వధించి వాటి మాంసపును గొర్తినో గల చేత వంట చేసి జనులకు వడ్డించెను. వారు భోజనము చేసిన తర్వాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారము చేయుచుండెను. చాలమ్మా, మనకు తెలుసు కదా ఈ యొక్క ఎలీషా గురువు గారు ఎవరండి? ఏలియా కదా. ఏలియా చాలా చక్కటి యొక్క ప్రవక్త. మరి రోషం కలిగిన ప్రవక్తల జాబితాల్లో ఈయనే మొదటి వరుసలో ఉంటాడు. అలాంటి వ్యక్తికి శిష్యుడిగా ఈయన పనిచేస్తున్నాడు. అయితే ఈ పని చేస్తున్న వ్యక్తి సామాన్యుడా అంటే మీరు అదంతా చదువుకుంటే ఆయనకి 12 అరకలో భూమి ఉందట. అంటే పెద్ద భూస్వామి. ఎవరు? ల్యాండ్ లార్డ్. ఈ యొక్క ఎలీషా సామాన్యుడు కాదు. ఆయనకి విస్తారంగా ఎద్దులున్నాయి, ఇంకా భూమి ఉంది, పొలాలు అన్నీ కూడా బాగున్నాయి, చక్కగా చాలా పనివారు ఉన్నారు, వాళ్ళందరితో పని చేయించుకుంటున్నాడు హ్యాపీగా. అంటే ఆ కాలంలో ఆయన ఒక సంపన్నమైన కుటుంబంలో వెల్ సెటిల్డ్ మ్యాన్ అని చెప్పాలి. అలాంటి వ్యక్తి ఇక్కడ ఏం చేస్తున్నాడట, ఏలియా దగ్గర పని చేయడం కొరకు ఆయన చేతుల మీద నీళ్లు వేయడానికి మాత్రమే ఈయన ఎన్నుకున్నాడు, వెళ్ళాడు. అలాంటి పని చేయడానికి సమర్పించుకొని వెళ్ళాడనమాట. అంతటి యొక్క ధనవంతుడిగా కొనసాగుతున్న వ్యక్తి ఏలియా దగ్గర పని చేయడానికి ఆయన చేతుల మీద, ఆయన చేతులు కడుక్కుంటే ఆయన నీళ్లు వేయడం, టవల్ ఇవ్వడం, అసిస్టెంట్ లాగా ఆయన పని చేయడానికి వెళ్ళాడు. ఆయన పని చేస్తున్నప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు, ఏలియాతో పని చేశాడు, చూస్తున్నాడు, అవన్నీ కూడా గమనిస్తున్నాడు. ఈయన ఏమనుకున్నాడు అంటే ఒకరోజు టక్కమనానికి ఏం బోధపడిందో సడన్గా ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు, ఒక పర్మిషన్ తీసుకున్నాడు. అయ్యా, నేను మా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి వారిని ముద్దు పెట్టుకొని నేను అక్కడ చేయవలసిన పని ఉంది, నాకు పర్మిషన్ ఇస్తే అక్కడికి వెళ్ళి ఆ పని అంతా చేసుకొని నేను మరలా తిరిగి వచ్చేస్తానంటే ఓకే గో అని చెప్పినప్పుడు ఆయన తన తల్లి దగ్గరికి వెళ్ళి వారిని ముద్దు పెట్టుకోవడమే కాకుండా కాడికి ఉన్న కాడెద్దులు రెండిటిని కూడా తీసి ఏం చేశారట, వాటిని కట్ చేశాడు, చంపి వధించి ఏం చేశాడు, మొక్కలు కట్ చేసి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా శుభ్రంగా విందు చేయించాడు. ఇంకంతేకాదు ఆ కాడిని కూడా ఏం చేశాడు, కాల్చేసాడు. ఎందుకు కాల్చాడు, ఎందుకు చంపాడు, ఇవన్నీ ఎందుకు చేశాడు? మీరు చెప్పండి. ఎందుకు ఎద్దుల్ని ఎవడన్నా అలాగా, అది
కరెక్ట్గా పనిచేస్తూ వారికి రాబడిస్తున్న ఎద్దులను ఎవడని చంపేసుకుంటాడా? వారికి అదే కదా ఇన్కమ్ సోర్స్. అది చెప్పండి. ఎందుకు అలా చేశాడు? ఎలీషా పిచ్చోడా? పిచ్చోళ్ళు అలా చేస్తారా? చెప్పండి అమ్మా, ఎందుకు చేశాడు అలాగా? నచ్చలేదా? మీరు మాట్లాడితే నేను ముగించేస్తా త్వరగా. మీరు అలా మౌనంగా ఉంటే మీకు తెలుసో తెలీదో ఏదో తెలియజేయండి నాకు. డేవిడ్ ఏదో చెప్తున్నాడు, ఇక్కడి నుంచి నాకు ఆన్సర్ కావాలి. ఎలీషా ఎందుకు ఎద్దుల్ని చంపేశాడు, కట్ చేసి అన్నిటిని కూడా వండి పెట్టేశాడు, అందరూ విందు చేసాడు ఎందుకు? ఒక్క నిమిషం. పరిచర్యకు ఆటంకముగా ఉంటుందంట. కరెక్టేనా? మరి ఆయన చెప్తే కానీ చెప్పరా? కన్ఫర్మ్ చేసుకుంటున్నారా? చెప్పాలి కదా. రైట్. కాబట్టి ఏంటట, ఒకవేళ చూడండి, పరిచర్యలో అనేకమైన ఒడిదుడుకులు వస్తాయి కదా, చాలా సమస్యలు ఉంటాయి, చాలా ఎదుర్కోవాలి మనం. అవమానాలు, నిందలు, కరువు, ఖడ్గం అన్నీ మనం తీసుకోవాలి. అది విశ్వాసక పరిస్థితిలో ఉంటున్నప్పటికీ కూడా మనం ఎదుర్కోవాలి అలాంటివన్నీ కూడా. అలాంటిది ఈయన మరి ఏలియాతో కలిసి పని చేయడానికి ఆయన కుటుంబాన్ని ఆయన ఇది చేయలే. ఆయన ఇన్కమ్ని అవన్నీ కూడా అలాగే ఉన్నాయి, ఎలా వదిలేసి వచ్చేసాడు అంతే. కానీ ఇంకా నిర్ణయించుకున్నాడు ఏంటంటే, నేను అపోస్తలుడు పౌలు గారు ఒక స్టేట్మెంట్ చెప్తారు కదా, బ్రతుకుటైతే క్రీస్తు, చావైతే లాభం అనుకున్నాడేమో మనసులో. ఇలాంటిది నేను చేయాలి, నేను అలాగే ఉండిపోవాలి దేవుని కొరకు, కనుక నాకు పరిచర్యలో ఆటంకంగా ఏది ఉండకూడదు అనుకున్నాడు. ఆఖరికి తన ఫైనాన్షియల్ సోర్సెస్ కూడా అంతటిని కూడా ఏం చేద్దాం అనుకున్నాడట, అన్నిటిని కూడా వదిలేశాడు. అందరికీ ఎవరిదాళ్ళకి అప్పజెప్పేసి తనకున్నది ఆ కాడెద్దుల్ని కూడా ఏం చేశాడట, దాన్ని కూడా చంపేసి అందరికీ కూడా మొక్కలు కోసి చక్కగా ఆహారంగా వండి పెట్టేశాడు. అంటే ఒకవేళ ఆయన పరిచర్యలో ఏదన్నా కొంచెం తేడా కొడితే మరలా ఆయన తిరిగి ముందు పని చేసుకొని తన వృత్తిలో తను కొనసాగించుకుందాం అలా చేసుకోవడానికి అవి ఉండకూడదు అని ఏం చేశారట, వాటన్నిటిని కూడా క్లియర్ చేసేసుకున్నాడు. అంటే ఇప్పుడు బ్రతికితే విశ్వాసము ద్వారా బ్రతకాలైన, దేవుడు ఎలా నడిపిస్తే అలా నడవాలంతే. ఇంక మళ్ళీ తిరిగి వెళ్ళడానికి ఆయనకి ఎలాంటి సోర్సే లేదు. అంటే ఇక ధనం మీద కానీ వచ్చుబడి మీద కానీ వ్యామోహం లేకుండా తను ఏం చేశాడు, చంపేశాడు మొత్తాన్ని అంతటినీ కూడా. హల్లెలూయా. సో ఈ రోజుల్లో ఎవరున్నారండి? ఎంత లెక్క పెట్టినా కనబట్టలే కదా, ఎంత లెక్క పెట్టినా కనబట్టలేదు. వచ్చే రాబడిని వదిలేసుకొని ఎవడండి తిప్పలు పడతాడు? బ్యాంక్ బ్యాలెన్స్ ఒక 1 కోటి రూపాయలు ఉందనుకోండి, సేవ చేయడానికో లేకపోతే చక్కగా మంచి విశ్వాసంగా కొనసాగడానికో బాగుంటుంది, చీకు చింత లేకుండా కదా, అవునా? ఆలోచించండి. అయితే ఇదే కోవలో ఇక్కడ కూడా ఇంకొక వ్యక్తి కూడా చూద్దాం. అబ్రహాం కూడా చూడండి, ఆదికాండం 14వ అధ్యాయంలో 21 నుంచి 23 వచనాల్లో కూడా చదివితే, ఆదికాండం 14వ అధ్యాయము 21 నుంచి 23 వచనాలు. సొదొమరాజు మనుషులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకొనమని అబ్రహాముతో చెప్పగా, అబ్రహాము, నేనే అబ్రాహామును ధనవంతునిగా చేసి తినని నీవు చెప్పకుండానట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనాను తీసుకొననని ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడను దేవుడనైన యెహోవా ఎదుట నా చెయ్యి వెత్తి ప్రమాణము చేయుచున్నాను. అక్కడ మీరు గమనించండి, మనకు తెలుసు కదా, మరి తన తమ్ముడు కొడుకైనాక లోతుని సొదొమ గుమొర్ర నుంచి సొదొమ రాజును కూడా ఎత్తుకొని వెళ్ళిపోయారు. 5 రాజులు వాళ్ళందరినీ చెరలోకి తీసుకొని వెళ్ళిపోయారు. ఆ విషయం తెలుసుకున్న అబ్రహాం గారు ఏం చేశారట, ఆయన ఎంట పెంచి పోషించబడిన 318 మంది యవనస్తుల్ని, వాళ్ళని ఇక్కడ కూడా చాలా ఆశ్చర్యం ఉంటుంది. మీరు కానీ సరిగ్గా మీరు అర్థం చేసుకొని చదవగలిగితే మీరు గమనించండి, ఆది కాండములో ఆ 318 మంది యవనస్తులు అక్కడ తప్ప మరి ఎక్కడా ఆ ప్రస్తావన కనబడదు, ఎక్కడ కనబడదు. ఆ సందర్భంలో ఆ ఇన్సిడెంట్లోనే కనబడుతుంది. ఎందుకు అంటే వారిని ప్రత్యేకించి ఈ యొక్క పని నిమిత్తమే ఆయన రెడీ చేసుకున్నాడు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు ఏమైపోయారో కూడా తెలియదు.
ఆ పనిని మాత్రం ఆ సమస్య నుంచి పరిష్కరించబడ్డారు చక్కగా వీళ్ళంతా కూడా. అక్కడ ఇప్పుడు ఆయన ఒక రాజు అంటేనే ఒక్కసారి ఆలోచించండి, మామూలు క్యాలిక్యులేషన్ వేసుకోండి. ఒక రాజు అంటేనే ఆయనకు ఒక రాజ్యం ఉంటుంది, గొప్ప సైన్యం ఉంటుంది, ఆయుధాలు ఉంటాయి, చాలా. అలాంటిది 5 రాజులు అంటే ఎంత సైన్యం ఉంటుంది, ఎంత సంపద, ఎంత పవర్, అథారిటీ ఉంటుంది, చాలా ఎక్కువ ఉంటుంది కదా. అలాంటిది ఈ 5 రాజుల్ని కూడా ఒక్క వ్యక్తి కేవలం 318 మంది యవనస్తులతో జయించేశాడండి అబ్రహాము. ఆ జయించేసిన తర్వాత ఏం చేశారట, వారు కొల్లగొట్టిన సొమ్ము అంతటిని కూడా అక్కడ అలాగా రాసులుగా పెట్టినప్పుడు అక్కడ అంతా కూడా అందులో నుంచి ఏంటంటారట, ఈ సొదొమ రాజు అంటున్నాడు, అయ్యా నీకు ఏదైనా నచ్చితే తీసుకో, నీకు ఏది కావాలో తీసుకో అంటే ఆయన అన్న మాట మనం అక్కడ చదువుకున్నాం ఏంటట, నాకు ఏమొద్దు, పైసా వద్దు నాకు. ఒకవేళ నేను తీసుకున్నాను అనుకో, నేను గొప్పోడిని అయిపోవడానికి నువ్వే కారణం అన్నట్టు నువ్వు అందరికి డబ్బు వేసుకొని చెప్తావు, నాకు అది వద్దు. వాస్తవంగా చెప్పాలంటే ఆ కాలంలో అబ్రహాం ఈజ్ ద రిచెస్ట్, అవునా. ఆయన ఇంటి దగ్గరే 3000 మంది పనివాళ్ళంటే 3000 మంది పనివాళ్ళు, వాళ్ళతో ప్రత్యేకంగా ఈ యొక్క బృందాన్ని 318 మంది యవనస్తులు, వీళ్ళందరినీ పెంచి పోషిస్తున్నాడు ప్రతిరోజు కూడా. అబ్రహాము గొప్ప ధనవంతుడు, ఆయనకేంటి అవసరమే లేదు. కానీ వాళ్ళు ఇచ్చిన ఆఫర్ని ఎలా రిజెక్ట్ చేస్తున్నాడో చూడండి. నాకు వద్దు అని చెప్పాడు, అదంతా వదిలేశాడు. అంటే ఆయనకే కానీ ఈ ధనం మీద వ్యామోహం ఉంటే ఒకసారి ఆలోచించండి. నాకు తెలిసి ఒకవేళ ఆయన స్వీకరించినా లేకపోతే ఇంకేదన్నా అయ్యి ఉంటే ఆకాని పరిస్థితి చూసారా, యెహోషువ గ్రంథంలో 7వ అధ్యాయంలో ఆకాన్ ఏమయ్యాడు, ఆకోరు లోయలో ఒక గొట్టగా ఒక రాళ్ళ చేత కొట్టబడి శపితమైన దాన్ని తీసుకొని ఈ రోజుకి కూడా అక్కడ అలా ఉంటుంది. కనుక ఆయన దేన్ని ఆశించలేదు. అబ్రహాము చాలా గొప్ప వ్యక్తిత్వం కలిగిన వాడు కనుక ఆయన ఒక పరిచర్య, ఆయన చేసిన పని అంతా కూడా ఉన్నతంగా చాలా చక్కగా, ఆయన చనిపోయే వరకు కూడా చాలా ఉన్నతంగానే దేవుని కొరకు పనిచేసిన వ్యక్తిగా మనకి మిగిలిపోయాడు చరిత్రలో. కాబట్టి వీళ్ళిద్దరు వ్యక్తులు కూడా ఈ యొక్క వచ్చుబడిని కానీ ధనాన్ని బట్టి లేకపోతే దేన్ని కూడా ఆశించలేదో చాలా ఉన్నారు. అయితే ఈ యొక్క రెండో వ్యక్తి సాకు ఏం చెప్తాడంటే 5 జతల ఎద్దుల గురించి మాట్లాడుతున్నాడు, అంటే ధనం గురించి మాట్లాడుతున్నాడు. అంటే నాకు అదే ఇంపార్టెంట్, నీ రక్షణ ఆవిడకి కావాలి, నువ్వు ఇచ్చే విందు నాకెందుకు అన్న రీతిలోనే ఉంది కదా వారి తృణీకరణ. కాబట్టి వారు అలాంటి వారు ఈ యొక్క నేటి కాలంలో లేరా, ఉన్నారా? ఉంటారు, చెక్ చేసుకోవాలి మీరే, ఉన్నారా లేదో. కనుక ఆయన ఎప్పుడు కూడా అలాంటి వాటిని ఆయన ఎంకరేజ్ చేయలేదు. ఇంకేంటంటే దేవుడు మనకి ఇవ్వబోయే ఆత్మ సంబంధమైన వాటిలో మనల్ని ఎదగకుండా ఉండడానికి ఇవన్నీ కూడా కారణమవుతాయి, అవునా. అదే కదా, అందుకనే లోకములో ఉన్నదంతా ఏంటట, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, ఆశ 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 అంతా కూడా ప్రతిదీ కావాలి, నాకు ప్రతిదీ కావాలన్నట్టుగా వారికి ఉన్న దానికంటే మించి కూడా వారు కోరుకుంటున్నప్పుడు వారు ఖచ్చితంగా దేవుడిని అయితే కోరుకోలేరు. దేవుడు వద్దు, దేవుడు ఇచ్చేవాడు కదా. అందుకనే తెలివైన వారైతే ఏం చేస్తారట, కొలస్సీ రాసిన పత్రికలో ఏముందట 2:3లోనా ఏముంది, అది బుద్ధి జ్ఞానము సర్వసంపదలు మీ అందులో గుప్తములై ఉన్నాయి. కాబట్టి దేవునిలో అన్నీ ఉన్నాయి అంటున్నప్పుడు దేవుడినే కోరుకుంటే అన్నీ మనకు ఆటోమేటిక్గా వస్తాయి కదా. ఆ మాటనే ఇక్కడ మత్తయి కూడా 6:33లో కూడా తెలియజేస్తున్నాడు కదా. ఏమాట, మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకాలి, తర్వాత అవన్నీ ఏంటవన్నీ మీరు మీ యొక్క లిస్టు మీరు ఏదైతే కావాలని అనక పరిగెడుతుంటారో దేవుణ్ణి కొంచెం తక్కువగా పెట్టి మొదటి ప్రాధాన్యత వాటికి కొన్ని సందర్భాలు ఇచ్చిన ప్రక్రియలో అవన్నీ కూడా. కనుక ఈ మొదటి వ్యక్తి ఏం చెప్పాడట, సాకు చెప్తున్నాడు, ఏమట, నాకు ఒక పొలం అంటున్నాడు, వద్దు అనుకున్నాడు, ఆ విందు వద్దు అనుకున్నాడు. రెండో వాడు 5 జతలు ఎద్దులు అంటున్నాడు, వాడు వద్దు అనుకున్నాడు. మరి మూడో వాడు ఏమంటాడట, కదా. మరి చూద్దాం. అయితే ఈ విషయంలో చాలా కాంప్లికేటెడ్ కదా. ఎందుకని, అదేంటండి, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని మీరే చెప్తున్నారు కదా. మరి అలాంటప్పుడు భార్యని వివాహం చేసుకుని భార్యతో సమయం గడపద్దా? గడపాలి. గడుపుతారా నువ్వు? సరే, అది చూద్దాం. ఇక్కడ ఏంటట, ఇక్కడ లూకా సువార్త 17వ అధ్యాయం, లూకా 17లో 26-27 వచనాల్లో
అక్కడ ఒక సందర్భం కనబడుతుంది. ఇది ఆల్రెడీ జరిగిన దాన్నే ఇక్కడ అందుకే చెప్తున్నాను. ఈ లూకా కూడా ఈ యొక్క టర్కీ దేశంలో ఈ యొక్క అరారత్ కొండ దగ్గర ఈ యొక్క నోవా ఆర్క్ అంటే నోవాహు ఓడ వెళ్ళి అక్కడ ఆగిపోయింది కదా, ఇప్పటికీ కూడా దానక ఆ నమూనాలు అన్నీ కూడా ఉన్నాయా అక్కడ, అవన్నీ కూడా మ్యూజియంలో భద్రపరిచారు. ఈ లూకా ఇది రాస్తున్నాడంటే నీకు ఇందాకలే స్టార్టింగ్ చెప్పాను, ఏం చెప్పాను, ఆయన విని ఆహా అని రాయలే, అవన్నీ కూడా రీఅథెంటికేషన్ చేసుకున్నాడు. అలాగా మనకి క్లారిటీ ఇచ్చాడు. అక్కడికి వెళ్ళి చెక్ చేసుకొని ఉన్నాయని చెప్పి అప్పుడు ఆయన ఆ స్టేట్మెంట్ ఎవరు కొట్టడానికి లేదు. ఇక్కడ చూడండి, చదవండి ఒకసారి. నోవాహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలోనూ జరుగును. నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినముల వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికియబడుచు నుండిరి. అంతలో జలప్రలయము వచ్చి వారినందరినీ నాశనము చేసెను. ఈ నోవా కాలంలో ఏం జరిగిందండి? ప్రధానంగా వాళ్ళు దేనికి ప్రాధాన్యత ఇచ్చారు? ఏదో మనకు దగ్గరగా ఉన్నట్టుంది కదా ఆ సందర్భం, రైట్ కదా, తినడానికి త్రాగడానికి, ఇంకేంటంటే పెళ్ళి చేసుకుంటున్నారు, పెళ్ళికి ఇచ్చుకుంటున్నారట, వివాహాల కొరకు చాలా. తర్వాత ఇంకా ఆ కాలంలో మనం చూస్తే బహుభార్యతత్వం కదా, మోర్ దెన్ వన్ పోలగామిస్, ఇవన్నీ కూడా చాలా జరుగుతూనే ఉన్న సందర్భంలో ఎవరు ఊహించలేని రీతిలో అకస్మాత్తుగా మనిషి కుమారుడు రాకడ వచ్చేసింది. అయిపోయిందా, ఒకసారి అంతా కూడా పోయింది. అయితే ఇక్కడ కూడా ఈ వ్యక్తి ఏం చేస్తాడంటే, నాకు వివాహం అయింది, భార్య ఉంది కనుక అలాంటి ఒక సందర్భం చెప్తున్నాడు అన్నమాట. అంటే నేను ఐ నీడ్ టు గివ్ మోర్ టైం అంటున్నాడు. సమయాన్ని గడపాలి, నేను అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలని ఏవో ఆయనకు ఆలోచనలు ఉన్నట్టున్నాయి. అందుని బట్టి ఆయన ఏం చేస్తున్నాడట, ఈ విషయాల గురించి చెప్తూ ఇదే కారణం చెప్పి ఆయన చెప్పిన విందుకు వెళ్ళడం మానేశాడు. ఈ రోజుల్లో కూడా కుటుంబాన్ని ఒక బ్యాలెన్స్ చేసుకోలేని ఒక పరిస్థితుల్లో కూడా ఉంటున్నారు. అందుకనే ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ హానోక్ కదా. 5వ అధ్యాయం ఆదికాండంలో 23-24లో మనం చూస్తే అక్కడ 300 సంవత్సరాలు ఆయన ఏం చేశాడట, దేవునితో నడిచాడట. 365 సంవత్సరాలైనా జీవించాడట. ఆయన నడుస్తున్న అంతట్లో కూడా పిల్లల్ని, కుమారులను కంటున్నట్టు బైబిల్ రికార్డ్ చేస్తుంది. అవునా? అంటే హీఈస్ అ కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్, అట్ ద సేమ్ టైమ్ హీఈస్ అ వండర్ఫుల్ మినిస్టర్. ఎందుకంటే హీఈస్ అ ప్రాఫెట్, ఆయన ఒక ప్రవక్త. ఎలా ప్రవక్త అంటారా? యోధ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు వరకు ప్రవచించారట. అంటే హానోకు ఈ యొక్క భవిష్యత్తులో ఏం జరుగుతుందో దేవుడు ఆయనకి చెబుతున్నవన్నీ కూడా ఆయన ఆ కాలంలోనే ఆయన ప్రవచించాడు. కాబట్టి హీ నోస్ ఇట్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడట, ఆయన ఒక ఫ్యామిలీతో ఉంటున్నప్పటికీ కూడా, కుమార్తెలు కంటున్నప్పటికీ కూడా వారందరినీ కూడా చక్కగా పెంచుకుంటూ చూసుకుంటూ అలాగే దేవునితో ఎక్కువ సమయం గడపగలిగాడు. ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్ హానోకును మనం ఒక్కసారి ఆలోచిస్తే ఈ రోజుల్లో మనకి ఒక చిన్న సమస్య, కుటుంబంలో ఒక చిన్న సమస్య వస్తే చాలు, ఆ రోజు చర్చ్ బంద్, అవునా, సెలవు. ఇంక మనం ఆ సమస్య తీరే వరకు కూడా మళ్ళీ పాస్టర్ మొహం చూసే ఒక పరిస్థితి ఉండదు. ఎందుకంటే మీకేం తెలుసు అండి మా బాధ, మాకు తెలియదు మరి. కనుక ఇలాంటి యొక్క సాకులు బోల్డ్ ఇప్పుడు కూడా ఆడగా అలాగే చెప్తున్నాడు కదా, నాకు భార్య ఉంది, వివాహం చేసుకున్నాను కాబట్టి నేను రాలేను అని చెప్తున్నాడు. నేను కొన్ని మాటలు మీకు కొంచెం కఠినంగా ఉంటుంది, బాధ కలిగించే మాటలు, కానీ అది సత్యాన్ని మీరు ఎప్పుడు గ్రహించట్లేదు. ఆ గ్రహించే రోజు వచ్చినప్పుడు మీరు ఏడుస్తారు. అది గ్రహించుకోండి, ఇప్పుడు మీరు ఆలోచించండి. ఎందుకంటే సమయం మనం వృధా చేసుకుంటున్నాం, మనం దేవునికి సంపూర్ణంగా మనం ఇవ్వలేకపోతున్నాం. ఈ యొక్క హానోకు ఎంత చక్కగా బ్యాలెన్స్ చేశాడంటే తన లైఫ్లో కుటుంబానిగా ఉన్నాడు, దేవునిగానే ఉన్నాడు. దేవుడు కూడా ఎప్పుడు కూడా కుటుంబాన్ని వదిలి నా సేవ చేయమని ఎప్పుడు కూడా చెప్పలేదు. అలాగని చెప్పి కుటుంబమే ప్రధానం అనేది కూడా దేవుడు చెప్పలేదు. అది బ్యాలెన్స్ చేసుకోవాల్సిన ఒక బాధ్యత నీదు. అందుకని అలాంటి వాళ్ళని మనకు ఒక ఉదాహరణగా, ఒక మాదిరిగా పెట్టినప్పుడు మనం అర్థం చేసుకోవాలి. లేదండి మీకు తెలియదండి, ఎప్పుడు కూడా మా ఇంట్లోనే ఎప్పుడు కూడా ఏదో గొడవలు అవుతూనే ఉంటుందండి, అనారోగ్యంతో ఎప్పుడు బాధపడుతున్నాం, మంచానికే పరిమితం, మీకు తెలియదా అంటే మరి మాకు తెలియదు, నిజమే తెలియదు కదా. కానీ దేవునికి అయితే తెలుసు కదా. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనంలో ఏముందట, ఆయన హృదయ అంతరంద్రియములను పరిశీలించువాడు. నాకు మీరు సాకులు చెప్పచ్చు, ఇంక ఇతరులకి సాకులు చెప్పచ్చు,
సాకులు చెప్పిన వారు చాలా చక్కగా అన్ని విషయాల్లో వారు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయొచ్చు, కానీ సంఘం విషయంలో వారు పార్టిసిపేట్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే వారు బలహీనత, ఏదో బలహీనత. కానీ దేవునికి తెలుసు, దానికి తగిన రీతిలో మీరందరూ కూడా ఏం చేయాలట? ఆన్సర్ చేయాలి, దేవునికి సమాధానం చెప్పుకోవాలి, ఖచ్చితంగా చెప్పాలి. అయితే ఇక్కడ కూడా ఆ వ్యక్తి ఏం చేశాట? అదే సాకు చెప్పి నేను అవ్వలేనండి, రాలేనండి, నేను అవ్వదండి అని చెప్పినప్పుడు యజమాని నిజంగా కోప్పడ్డాడు. ఇంకా చూస్తే మీరు ఈ రోమ పత్రికలో కూడా 1వ అధ్యాయంలో 26, 27లో కూడా చూస్తే అత్యధికంగా వాటికి పరిమితం అయిపోయి భక్తిని కొంత పక్కకు పెట్టి వారి కుటుంబ వ్యవస్థ లేకపోతే ఇతర వాటిల్లోకి వారు చేరిపోయినప్పుడట వారు ఏమైపోయారు అనేది పౌలు చెప్తున్నాడు. చూడండి ఒకసారి, రోమపత్రిక 1వ అధ్యాయం 26, 27. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను. వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మము విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులు అవాచ్యమైనదే చేయుచు తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరి ఎడల ఒకరు కామాతప్తులైరి. ఇక్కడ మీరు గమనిస్తే ఇది ఆది కాండంలో మనకు కనబడుతుంది కదా, 19వ అధ్యాయంలో మనకి అక్కడ సందర్భం కనబడుతుంది. ఏంటి అక్కడ ఆది కాండం 19వ అధ్యాయం సందర్భాలు ఏంటి? అక్కడ సొదొమ గొమొర్రా, అవునా? అసలు దేవుడు ఎందుకండి ఆ 2 పట్టణాలని నాశనం చేశాడు? చెప్పాలి. ఏం పాపం అట? ఏం పాపం? దొంగతనాలా? మేబీ ఉండొచ్చు అది కూడా, కానీ అది కాదు ప్రధానమైనది, ఇంకేదో ఉంది అక్కడ. వ్యభిచారం అంటే పోనీ అది అనుకోవచ్చు, దానికంటే ఇంకా మించింది అనేది ఉందట. ఏముందట? ఇంకా మించింది ఏముంటుంది? హోమోసెక్షువాలిటీ, లెస్బియన్స్, ట్రైసెక్షువల్, బైసెక్షువల్, ఇలాంటివన్నీ కూడా అక్కడే దానికి స్టార్టింగ్. అది మరలా రిపీటు. ఇప్పుడు కూడా ఇవన్నీ కూడా మనకి అతి త్వరలో ఇవన్నీ కూడా ఎవ్రీథింగ్ ఈజ్ లీగల్, అన్నీ కూడా లీగలే అయిపోతాయి మన దేశం కూడా. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఏదో ఈ హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళు ఏదో కాస్త పోరాడుతున్నారు, కానీ వాళ్ళ పోరాటాలు నిలబడవు. అవన్నీ కూడా కొంతవరకు అవేవి ఎవడో కేర్ కూడా చేయడు. ఇలాంటివన్నీ కూడా మళ్ళా వచ్చేస్తాయి, తెర మీదకి వస్తాయి. కనుక ఇలాంటి ఒక పరిస్థితిలో నోవా కాలంలోని కూడా అలాగే జరిగింది. ఈ యొక్క ఆది కాండంలో మనకి ఇక్కడ చూస్తున్న సొదొమ కాలంలో కూడా ఇలాగే జరిగింది. ఇలాంటివి అన్నమాట. ఇవి ఎందుకంటే దేవుణ్ణి ఎప్పుడైతే మనము ప్రాధాన్యత తగ్గించి పక్కకు పెట్టి, భక్తిని కొంచెం పక్కకు పెట్టి కుటుంబం వైపు కంప్లీట్గా ఫోకస్ ఎప్పుడు చేస్తామో ఇట్ లెడ్స్ టు దిస్, చాలా నష్టం. అందుకనే బ్యాలెన్స్డ్గా వెళ్ళాలి, బ్యాలెన్స్డ్గా చేసుకొని వెళ్ళాలి. ఈ 3వ వాడు ఇచ్చిన సాకు వలన ఏం జరిగిందట? వాడు ఈ యొక్క విందుకి హాజరు అవ్వలేకపోయాడు. దేవుడు ఇవ్వబోతున్న రక్షణ విందును వాడు తృణీకరించాడు. వాడు ఆ పరిస్థితి అట్లా అయిపోయింది. అయితే ఇప్పుడు మీరు ఒక పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి కరెక్ట్గా. ఏంటట? దేవుడు ఈ యొక్క 3 వ్యక్తులకే ఈ యొక్క తన దాసుని పంపించాడు. ఎందుకని? విందుకు ఆహ్వానించడానికి కదా. అయితే ఇక్కడ ఆ యజమాని స్థానంలో దేవుణ్ణి పెట్టుకోండి కదా, యజమాని స్థానంలో దేవుణ్ణి పెట్టుకోండి. ఆ విందేంటి? ఆ రక్షణ విందు అంటున్నప్పుడు రక్షణలోకి వారు రావడం కొరకు ఈ వ్యక్తిని పంపించినప్పుడు వారు తృణీకరిస్తున్నారు. అయితే ఆ విందుకి అర్హులో కాదో కూడా దేవునికి తెలుసు, అవునా? ఇన్ఫ్యాక్ట్ అక్కడ మనం చూస్తే ఆ యజమానికి తెలుసు వాడు పెద్ద వేస్ట్ అని. కానీ ఎందుకు వాళ్ళని పిలిచారు? వాళ్ళని పిలిచాడు అంటే వారు అర్హత లేని వారికి, కృప అంటే ఏంటో మనం మాట్లాడుకున్నాం కదా. ఏంటంటే కృప అంటే అర్హత లేని వారికి అర్హత కల్పించడమే కదా. మరి అలాంటిది ఆ 3 వ్యక్తులు కూడా వేస్ట్, యూజ్లెస్ ఫెలోస్ అని తెలిసినప్పటికీ వారికి ఇన్విటేషన్ ఇస్తున్నప్పుడు వారు దాన్ని తీసుకొని స్వీకరించుంటే సూపరు. అంటే యాక్చువల్గా దేవుడు ఏమనుకున్నాడంటే వారికే పంపించాడు ఆ ఇన్విటేషను. ఇన్విటేషన్ అంటే ఆహ్వానమా కాదా? ఏమంటారు? రైట్. అక్కడ పంపిస్తే వాళ్ళు తృణీకరించాడు, వేరే వాళ్ళు తీసుకున్నారండి. ఇది యాక్చువల్ మ్యాటర్ అనమాట. అంటే
నీ కొరకు సిద్ధపరిచినది ఇంకొకటి తీసుకోబోతున్నాడు, జాగ్రత్త. నిన్ను ఎంతో ఘనపరిచి నీకు ఉన్నతమైన స్థానాన్ని నీకు ఇస్తున్నప్పుడు దాన్ని ధృవీకరించుకుంటే నీ అంత దౌర్భాగ్యుడు కూడా ఉండడం. నీ ప్లేస్లో వేరేవాడు తీసుకుంటాడు. ఈరోజు అలాగే జరుగుతుంది. యాక్చువల్గా యేసు ప్రభు వారి ఈ లోకానికి వచ్చినప్పుడు ఈ యొక్క 3.5 సంవత్సరాల పరిచర్య కాలంలో 69 వారాలు కదా మరి అక్కడ ఉన్నారు. యెరూషలేములో, యూదా, సమరయ, గలిలయ ఈ యొక్క ప్రాంతాలంతట్లో కూడా 69 వారాలు వారికి ఇచ్చారు. ఏంటి? దానియేలు 70 వారం ప్రవచనం ప్రకారంగా. ఒక్క వారమే ఎవరికి ఇచ్చారట? మనకిచ్చారు. అన్ని జనులకి మనకిచ్చారు. ఎందుకని? వారు తృణీకరించడం బట్టే నీకొచ్చింది. అవునా? వారే కానీ యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించి ఉంటే మనకు రక్షణ రాకపోయేదే. దేవుని యొక్క విధానంలో ఖచ్చితంగా యేసు ప్రభు అందరికీ ప్రభువు కాబట్టి ఎలాగన్నా సరే నేను రక్షించుకుంటాడు, అది వేరే సంగతి. కానీ ఖచ్చితంగా అంతటి టైము వారికే ఇచ్చును. కానీ ఒక్క వారం కట్ చేయడానికి కారణం ఏంటంటే వాళ్ళ తృణీకరణ నీకు ఆహ్వానం అయిపోయింది. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ కూడా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఆ 3 వ్యక్తులు కూడా 3 పనికిరాని సాకులు చెప్పి వారు ఏం చేస్తారట? విందుకి వెళ్ళలేదు, హాజరుకి అవ్వలేదు, వాళ్ళు వదిలేశారు. కానీ దానిలోకి వేరే వాళ్ళు వచ్చారు. కనుక దేవుడు మరలా చెప్తున్నాడు. అందుకనే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో ఆయన ఏం చేస్తాడు? తలుపు యొద్ద నుంచుకొని ఏం చేస్తున్నాడట? తట్టుతున్నాడా? చదవండి అమ్మా. ఇదిగో నేను తలుపు నద్ద నుంచొని తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల వానితో నేను నాతో అతడును నిశ్చయముగా భోజనము చేయుదుము. మళ్ళా ఇది మనకి ఫేవరెట్ సబ్జెక్ట్ కదా. ఏం చేస్తారట? అక్కడ కూడా చూడండి, దేవుడు మీ హృదయ అంతరంగంలో ఎరిగిన వాడు కనుక అక్కడ తలుపు కొట్టేది కూడా ఎందుకట? మీకు బోపెట్టడానికే కదా. ఇది నాకే అనుకుంటున్నాడు మోషే గారు వెనకాల కూర్చొని. రైట్. కనుక ఇక్కడ చూడండి, దేవుడు మనకి ఇస్తున్న సమయాన్ని మనం తృణీకరించుకోకూడదు. దేవుడే స్వయంగా నీ యొద్దకు వచ్చినప్పుడు నీకు రక్షణ ఇస్తాను రా బాబు అంటున్నప్పుడు కూడా నాకు వద్దు అంటే నేను చెబుతున్నాను, వాడు ఎందులోకి వెళ్తాడో తెలుసా? 1 యోహాను పత్రిక 5వ అధ్యాయంలో 14-15 వచనాల్లో 2 జాబితాల్లో ఒక దాంట్లోకి వెళ్ళిపోతాడు. మరణకరమైన పాపంలోకి వెళ్తారు. మరణకరమైన పాపంలోకి వెళ్ళివాడు ఎవడో తెలుసా? కృపకు మూలమగు ఆత్మను తృణీకరించిన వాడు. నీకు రక్షణని ఇవ్వడానికి వస్తున్నప్పుడు ఐ డోంట్ వాంట్ అంటే ఇంకాడికి క్లోజ్ అయిపోద్ది. అయితే ఇప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నాం ఒక్కసారి నేను చూపించి నేను ముగించేస్తాను. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 11వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 22:11. అన్యాయము చేయవాడు ఇంకనూ అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. హల్లెలూయా. కాబట్టి మీరు అనుకుంటున్నారేమో ఇంకా సమయం ఉంది, నాకు ఇంకా సువార్త ప్రకటించబడుతుంది, నాకు ఇంకా ఇన్విటేషన్ వస్తుంది అనుకుంటే అది పొరపాటు. ఎందుకంటే ఆల్రెడీ మీకు వచ్చింది. మీకు రక్షణ లేదా అంటే ఇక్కడ కూర్చున్న అందరికీ రక్షణ ఉందా? మారు మనసు ఉందా? ఉంది. కానీ దాన్ని ఎంతమంది భయముతో వణుకుతో కాపాడుకుంటున్నారు? అది మీ విజ్ఞత. అన్ని విషయాల్లో బ్యాలెన్స్డ్గా చేసుకోగలిగిన రోజే మనం ఏమవుతామంటే క్రీస్తు స్వరూపంలోకి మార్చబడతాం. అరాకొర ఉంటే కూడా దేవుడు తీసుకుని వెళ్ళడు. ఇది నాకే కొంచెం కఠినంగా అనిపిస్తుంటుంది, అవును కదా. కానీ దేవుడి నీతి విధానాలు, న్యాయ విధులు ఎంతో ఉన్నతమైనవి కదా అని చెప్పి మళ్ళీ నేనే కొంచెం ఇది చేసుకుంటాను. 99.9% 99.9999% ఉన్నా కూడా సరిపోదట. మనము ప్రభు దినాన్న సంఘం ఎత్తబడే సమయంలో మనము ఇట్ షుడ్ బి 100% అట. 100% మనము క్రీస్తు స్వరూపంలోకి మార్చబడితే తప్ప మనము ఎత్తబడడం అనేది అసాధ్యం. అంటే ఇప్పుడు మీరు ఆలోచించుకోండి, మనం ఎంత పర్సెంట్లో ఉన్నామా? ఏమో, మేబీ మీరు ఉంటారు, నేనే లేదేమో ఖచ్చితంగా. కనుక నా కోసం అందరూ ప్రార్థన చేయండి. నేను 100% ఉండాలని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఐ నీడ్ టు గో విత్ హిమ్. నేను దేవునితో పాటు వెళ్ళాలనుకుంటున్నాను. మీరు కూడానా? వద్దా? వెళ్తారా? అయితే 100% అవ్వాలంటే మీరు ఏ శాతంలో ఉన్నారో మీరు వ్యక్తిగత పరిశీలన మీరు చేసుకోండి.
కనుక దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఒక విందు ఏంటట? రక్షణ విందు. ఆ రక్షణ విందుకి ఎంతమంది వస్తారో, ఎంతమంది. అందుకనే హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో కూడా అపోస్తలుడు పౌలు గారు ఏమాట ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగో తప్పించుకుంటారు మీరు. కనుక రక్షణ లేకుండా ఎవరు వెళ్ళారు కదండి. ఆ రక్షణని కాపాడుకోవడంలో మీరు జాప్యం చేసిన పర్వాలేదులే, దేవుడు కృపామయుడు, కనికర సంపరుడని దేవుడికి ఆయన టైటిల్స్ ఆయనకే మీరు జ్ఞాపకం చేయకండి. అది వేస్ట్. ఆ సమయంలో అది పనికిరాదు, ఇప్పుడే పనికొస్తుంది. కనుక సమయం ఉంటున్నప్పుడే సద్వినియోగపరచుకోండి. దేవుని చేత సంపూర్ణంగా ఆమోద ముద్ర వేయించుకోండి. హల్లెలూయా. కనుక ఈ యొక్క లూకా చక్కటి యొక్క విషయాలు, ఆ 3 విషయాలు కూడా మనకి తెలియజేయడం, ఆ ఉపమానంలో ఇంత ఒక గూఢమైన అర్థం ఉంది. ఆయన ఇంకొకటే కాదు, చాలా ఉన్నాయి. ఈ లూకా సువార్త 24 అధ్యాయాలు కూడా మీరు చదవగలిగితే చాలా ఉంటాయి. మనకి సమయం ఉంటే మనం చాలా ఆటోమేటిక్ కూడా మనం కొంచెం ఒక సిరీస్లో చేద్దాం వీలైతే. కనుక దేవుడు మనకిచ్చినాక అమూల్యమైన అవకాశాన్ని వినియోగించుకుందాం. అందరం కూడా, మరి దేవుడు మనకి అందరికీ కూడా తలాంతులు ఇచ్చారు. మీ అందరూ కూడా తలాంతులు కలిగిన వారే. అందరూ కూడా దేవుని కొరకు ఏదన్నా చేద్దామనే ఒక మనసున్న వాళ్ళే, కానీ ఎందుకో చేయలేకపోతున్నారు. కనుక అలాంటి యొక్క ఆ సోమరతనాన్నే కానీ, లేకపోతే ఇంకా ఇతర కారణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా పక్కకు పెట్టి దేవుడిని అడగండి. దేవా, నా సమయాన్ని నేను సంపూర్ణంగా నీ కొరకు నేను వినియోగించాలనుకుంటున్నాను. ఎలాంటి సాకులు చెప్పకుండా, పొలం ఉందని, ఎద్దులు ఉన్నాయని, నాకు వివాహం జరిగిందని, ఇలాంటివేవి కూడా చెప్పకుండా, వాళ్ళు చెప్పారు, అది మనం ఇంకేవో చెప్తామేమో. కనుక అలాంటివేవి కూడా మీరు దేవుని సన్నిధిలో, దేవుని యొద్దకు, సేవకుడి దగ్గరికి మీరు ఇలాంటివి తీసుకుని రాకండి. అది మీకు క్షేమము కాదు. మీరు ఎప్పుడు కూడా క్షేమకరమైన స్థితిలో ఉండాలి. హల్లెలూయా. మీరు ఎప్పుడు కూడా ఆశీర్వదించబడాలి. అవునా? నేను అందుకే స్టార్టింగ్ అడిగిన, అందరూ కూడా క్షేమకరమైన స్థితిలో ఉన్నారా, బాగున్నారా అంటే అందరూ బాగున్నారు అన్నారు. ఫార్మాలిటీగా అన్నారో లేకపోతే నిజంగా అన్నారో నాకు తెలియదు. ఒకవేళ ఫార్మాలిటీ అంటే మాత్రం దాన్ని సరి చేసుకోండి. మీరు నిజంగా అలాగే ఉండాలి. హల్లెలూయా. రైట్. మరి రేపు దినం కొరకు మనల్ని సిద్ధపడదాం. ఇక చిన్న ప్రార్థన చేసుకొని ఇక్కడి నుంచి మనం ఆశీర్వాదంతో వెళ్దాం.